నమస్తే, వెల్కమ్ టు క్రాంతి టీవీ. ఇవాళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ తిరునగరి జ్యోత్స్న గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. మేడం నమస్తే. నమస్తే క్రాంతి. అధికారంలోకి వచ్చారు, ఇంకొంత హ్యాపీ ఉన్నట్టుగా అనిపిస్తా ఉంది నాకు. ప్రజల కోసం పనిచేసేటప్పుడు వర్క్ ఇస్ వర్క్. ఓకే, మనం అధికారంలో ఉంటే ఇంకొంచెం బాధ్యత పెరుగుతుంది. అంటే ప్రతిపక్షంలో ఉన్నాం అనుకోండి, ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా వి నీడ్ టు ఫైట్ మోర్. ఓకే, అంటే ఒక పొలిటీషియన్ ఏమైతే చెప్తే బాగుంటుందో అవి చెప్తున్నారు. బట్ ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అయితే బాధ అనిపిస్తుంది కదా కొంత, అధికారంలోకి రావాలని. డెఫినెట్ అది ఎవరికైనా ఉంటుంది కదా. నా జ్యోత్స్న ఒక్కతే దానికి మా అతీతురాలు కాదు కదా, అందరికి ఉంటుంది అది. ఇప్పుడు మీరు అన్న పొలిటీషియన్స్ అంటే అందరు పొలిటీషియన్స్ కూడా అదే యూనో వర్తిస్తుంది కదా అంట నేను. రైట్, ముందుగా జై తెలంగాణ మేడం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ అంటారా మీరు? జై తెలంగాణ ఎందుకన్నా అంటారా? అంటున్నా. మహానాడు వేదిక సాక్షిగా కూడా అన్నా నేను. ఓకే, ఎందుకు వచ్చింది క్రాంతి? టీడీపీకి నచ్చుతుందా జై తెలంగాణ? టీడీపీకి ఎందుకు నచ్చదు జై తెలంగాణ? టీడీపీ అనేటువంటి పార్టీ ప్రతి ఒక్క ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క మనోభావాల్ని గౌరవిస్తూ ముందరికెళ్ళేటువంటి పార్టీ. అది తెలంగాణ అయినా, ఆంధ్రప్రదేశ్ అయినా, ఎక్కడైనా సరే, ఫర్ దాట్ మ్యాటర్ ఎక్కడైనా సరే, ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క మనోభావాల్ని గౌరవిస్తూ ముందరికెళ్ళేటువంటి పార్టీ. నేను తెలంగాణలో పుట్టి తెలంగాణలో పెరిగి తెలంగాణకి సంబంధించినటువంటి ఒక నాయకురాలుగా ఇవాళ రోజున తెలంగాణలో ఉన్నటువంటి సమస్యల మీద అప్పుడు మాట్లాడినా, ఇప్పుడు మాట్లాడినా, పార్టీకి జాతీయ అధికార ప్రతినిధిగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సమస్యల గురించి మాట్లాడుతున్నాం, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సమస్యల గురించి కూడా మాట్లాడుతున్నాం. బట్ నా అస్తిత్వం తెలంగాణ, జై తెలంగాణ అనేటువంటిది నాకు చాలా చాలా ఏమంటే మనసుకి దగ్గరగా ఉండేటువంటి ఒక స్లోగన్ అది. ఐ విల్ నెవర్ లీవ్ ఇట్ టిల్ మై లాస్ట్ బ్రెత్. రైట్, ఓకే. మీరు కాబట్టి అన్నారు జై తెలంగాణ. ఈ పార్టీలో ఉన్న వాళ్ళు అందరూ అంటారా? ఎవరు అనలేదు. నారా చంద్రబాబు నాయుడు గారు అన్నారు, బాలకృష్ణ గారు అన్నారు, లోకేష్ గారు అన్నారు, ఎవరు అనలేదు, అందరూ అన్నారే. అంటే ఇష్టమేనా తెలంగాణ మీద ప్రేమ? అంటే ఇప్పుడు ఎందుకు ఇష్టం ఉండదు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రాంతి, వ్యతిరేకం కదా తెలంగాణ? ఎవరన్నారు? ఇప్పుడు మీరున్నారు, మీరు తెలంగాణలో పుట్టినరు, తెలంగాణ వ్యక్తి మీరు, మీకు ఆంధ్రప్రదేశ్ అంటే కోపమా? లేదు. కర్ణాటక అంటే కోపమా? లేదు. తమిళనాడు అంటే కోపమా? లేదు. ఏదన్నా కోపం. మరి అయిపోయా. నాకు లేదు. ఎవరికి ఉండదంట? నాకు లేదు అంటున్నా నేను. ఎవరికి ఉండదంటున్నా. చంద్రబాబు నాయుడు గారు ఏ రోజున తెలంగాణకు అన్యాయం జరగాలని కోరుకున్నారా? చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు ఎందుకు చేయలే? ఆ రోజున ఎందుకనంటే ఆ రోజున తెలంగాణకి సంబంధించినటువంటి ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా తెలంగాణ కావాలి అని చెప్పి కోరుకున్నప్పుడు ఇవాళ ఒక్కొక్కళ్ళు వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, కానీ మొట్టమొదటిసారిగా లేఖ ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీయే కదా. మర్చిపోతే ఎట్లా? అండ్ ఆల్సో పార్టీ కూడా తెలుగుదేశమే కదా. వ్యతిరేకించలేదు అని అంటున్నాను నేను. ఆ రోజున వ్యతిరేకించలేదు, ఇవాళ వ్యతిరేకించలేదు, ఎప్పుడు వ్యతిరేక రాజకీయాల సౌలభ్యం కోసం ఏమీ లేదు. ఆ రోజున కూడా ఒకటే మాట అన్నారు, తెలంగాణకి సంబంధించి ఒకవేళ గనక మనం విభజన జరిగితే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు తెలంగాణకి సంబంధించి విభజన జరిగితే రెండు ప్రాంతాలకి మంచి జరగాలని చెప్పి కోరుకున్నటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇన్ఫాక్ట్ గట్టిగా మాట్లాడితే వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి నాయకులు, ఆంధ్రాకి సంబంధించినటువంటి నాయకులు పార్లమెంట్ లో పెప్పర్ స్ప్రేలు కొడుతురు. అలాగే మంచి పార్టీ, వాళ్ళేమో తెలంగాణకి చాలా చాలా ఏమంటారు అంటే అనుకూలమైనటువంటి కాదు. నేను అట్లా అంటలేను క్రాంతి, నేను అంటున్నా సెలెక్టివ్ గా ఎప్పుడు కూడా ఏ పార్టీని మనం అనదు. సి ఐఎమ్ నాట్ సేయింగ్ యూ, నేను ఏమంటున్నా అంటే అట్లా చేసిన వాళ్ళని ఎవరేం అనలేదు. వాళ్ళ మీద ఇప్పుడు ఎవరు ఏ రోజున ఏమేమి మాట్లాడలేదు. ఆ పార్టీని ఇప్పుడు మా పార్టీలో ఏ నాయకుడు అట్లా చేయలేదే. మా పార్టీలో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అప్పుడు తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క నాయకుడు ఆ రోజున తెలంగాణ ప్రాంతం కోసం కొట్లాడినోళ్లే. ఇవాళ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి ఇవాళ బీఆర్ఎస్ లో ఉన్నటువంటి రాహుల్ చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు, ఎవరైనా సరే ఆ రోజున తెలుగుదేశం పార్టీలో ఉండి కదా తెలంగాణ కోసం కొట్లాడింది. అట్లా కాంగ్రెస్ లో ఉండే నాయకులు, బీజేపీలో ఉండే నాయకులు అందరు ఎవరికి వాళ్ళ దీన్ని బట్టి కొట్లాడారు. అంటే తెలంగాణకు ఫేవరబుల్ టీడీపీ జ్యోత్స్న అని అంటారు మీరు? నేను తెలంగాణ ఒక్క నిమిషం, తెలంగాణకి ఫేవరబుల్ ఆంధ్రాకి ఫేవరబుల్ అని కాదు. ఒక పార్టీ ఉన్నప్పుడు ఆ పార్టీ ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క మనోభావాలకు అనుగుణంగా ఏ పార్టీ అయినా నడుచుకుంటది. అండ్ ఆల్సో ఆ ప్రాంతానికి మంచి జరగాలని చెప్పి కోరుకునేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. రైట్, ఓకే మేడం. అండ్ పర్సనల్ గా మీ గురించి, అల్లు అర్జున్ సినిమాలో డైలాగ్ ఉంటుంది, నేను తెలుగు భాష లెక్క ఆడా ఉంటా ఈడా ఉంటాను. మీరు ఆంధ్రాలో పాలిటిక్స్ చేస్తారు, తెలంగాణలో పాలిటిక్స్ చేస్తారు, ఎందుకు చేయకూడదా? ఎందుకు అని అడుగుతున్నాను. చేయకూడదు అనలేదు. మరి అంతే, తెలుగు వాళ్ళము ఎక్కడైనా పాలిటిక్స్ చేయొచ్చు, ఏమున్నది అందులో తప్పు? తెలుగు వారం కదా, మీరు తెలుగే మాట్లాడతారు, నేను తెలుగే మాట్లాడతా, ఆంధ్ర వాళ్ళు తెలుగే మాట్లాడతారు, తెలంగాణ వాళ్ళు తెలుగే మాట్లాడతారు. ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి వ్యక్తులు ఆంధ్రాలో పాలిటిక్స్ చేయొచ్చు, లేదా ఆ కర్ణాటకలో ఉన్నటువంటి వ్యక్తులు ఆంధ్రాలో పాలిటిక్స్ చేయొచ్చు, లేదా వైస్ వర్సా, వాట్ ఎవర్.
మరి జ్యోత్స్న 2 చోట్ల మాట్లాడితే తప్పేమొచ్చింది? నేను ఒకటి చెప్తున్నా, నేను ఎక్కడా కూడా అంటే రాంగ్గా నేను ఎక్కడా మాట్లాడను. తప్పు జరిగితే తప్పు జరిగిందని చెప్తా క్రాంతి. మీరు ఇవాళ కాదు, నన్ను ఎన్నో సంవత్సరాల నుంచి మీరు చూస్తున్నారు. నన్ను మీరు చాలా సందర్భాల్లో ఇంటర్వ్యూలు చేసిండ్రు, చాలా సందర్భాల్లో మీరు నన్ను ప్రశ్నలు అడిగినరు. ప్రతి ప్రశ్నకి నేను ఆ రోజున సమాధానం చెప్పినా, ఇవాళ సమాధానం చెప్తున్నా. నేను ఒకటి, మీరు నా గురించి మీరు తెలుసుకున్న దాంట్లో నేనైతే ఒకటి, ఐ బిలీవ్ వాట్ క్రాంతి హెస్ నోన్ అస్, జ్యోత్స్న ఎక్కడ అన్యాయం జరిగినా గొంతిప్పుతుంది, మాట్లాడుతుంది, ఊకొనైతే ఊకోదు. ఓకే, రైట్. కాకపోతే అంటే ఈ అవునా కదా చెప్పండి. అవును మేడం, కాకపోతే 2 పడవల మీద ప్రయాణం అనేది కొంత ఇబ్బందికరమైనటువంటి అంశం. ఒకటి క్రాంతి, మీరు అన్నదానికి యాక్చువల్లీ ఒక ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే, ఎక్స్ప్లెనేషన్ ఇన్ ద సెన్స్ క్లారిటీ ఇస్తున్నాను నేను. తెలుగుదేశం పార్టీకి జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్నా నేను. అంటే మేము నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి వివిధ అంశాల మీద, అది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అంశం కావచ్చు, లేకపోతే తెలంగాణకి సంబంధించినటువంటి అంశం కావచ్చు, బెంగాల్కి సంబంధించినటువంటి అంశం కావచ్చు, ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి అంశం కావచ్చు, దేని మీదైనా సరే మా పార్టీ విధానం, మా పార్టీకి ఉన్నటువంటి ఒక స్టాండ్ని మేము చెప్తూనే ఉంటాం. మా పార్టీని మేము ఎక్కడికక్కడ డిఫెండ్ చేసుకుంటూ ఉంటాం. బికాజ్ యాజ్ అ స్పోక్స్ పర్సన్ అది నా జాబ్ కదా, అది నా ఇది కదా. అండ్ ఆల్సో ఎట్ ద సేమ్ టైం ఏది న్యాయమో నేను అది చేస్తాను, అది నా పర్సనల్ ఇది. ఇప్పుడు ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2019 నుంచి 24 వరకు ఆంధ్రప్రదేశ్లో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అక్కడ జరిగినటువంటి వివిధ అన్యాయాల మీద మాట్లాడినా నేను. అమరావతి రైతులకు అన్యాయం జరిగితే మాట్లాడినా, అక్కడ ఉన్నటువంటి రైతులకు అన్యాయం జరిగితే మాట్లాడినా, ఆడపిల్లలకు అన్యాయం జరిగితే మాట్లాడినా, ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా నేను మాట్లాడతా. ఇవాళ బెంగాల్లో ఉన్నటువంటి పరిస్థితుల గురించి కూడా నేను మాట్లాడతా. సో అన్యాయం ఎక్కడ జరిగినా నేను మాట్లాడతా. ఇది 2 పడవల మీద ఇది అని అనడం తప్పు. దట్ ఈస్ మై డ్యూటీ యాజ్ ది పార్టీ నేషనల్ స్పోక్స్ పర్సన్, అది నా డ్యూటీ కాదు. ఓకే, రైట్. ఈ స్పోక్ పర్సన్ విషయం వచ్చింది కాబట్టి ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు మేడం మీరు నేషనల్ స్పోక్ పర్సన్? 6 సంవత్సరాల నుంచి. 6 సంవత్సరాల నుంచి తినగారి జ్యోత్స్నను మార్చకుండా కంటిన్యూ చేస్తూ ఇంకోరి వైపు చూడకుండా ఉంటుంది టీడీపీ అంటే దానికి రీజన్ ఏంది? మీరు ప్రాబబ్లీ యూ గాట్ ఇట్ రాంగ్. నాతో పాటు 8 మంది అధికార ప్రతినిధులు ఉంటారు. అంటే మీరు ఒకటే పొజిషన్ లో మీరు ఇంకా కంటిన్యూ, జాతీయ అధికార ప్రతినిధులు 8 మంది ఉన్నారు. మార్చరా? అంటే మారడం అంటే ఏంటిది? పెడతారు కదా, అంటే మీకు హయారిటీ ఇచ్చి ఇంకోల్ని డెఫినెట్ గా పార్టీలో అకార్డింగ్ టు దిస్ నీడ్ ఆఫ్ ది అవర్ అంటాం చూసినరా, నీడ్ ఆఫ్ ది అవర్ గా మన అవసరం ఎక్కడ ఉంటుంది ఒక పార్టీకి, మనం గొంతుకగా ఉన్నప్పుడు మన అవసరం ఎక్కడుంది, పార్టీకి మనం ఏ విధంగా ఉపయోగపడగలం, సహాయపడగలం, పార్టీని ఏ రకంగా మనం ముందరికి తీసుకెళ్ళగలం. కొంతమంది క్రాంతి ఎట్లా ఉంటుంది అని అంటే, కొంతమంది దే ఆర్ గుడ్ ఎట్ మాస్ లెవెల్ పాలిటిక్స్, అంటే గ్రౌండ్ లెవెల్ పాలిటిక్స్ అంటాం. కొంతమంది దే ఆర్ గుడ్ ఎట్ మీడియా లెవెల్ పాలిటిక్స్, కొంతమంది దే ఆర్ గుడ్ ఎట్ పిఆర్ లెవెల్ పాలిటిక్స్. సో అట్లా ఎవరి టాలెంట్కి అనుగుణంగా, ఎవరి స్ట్రెంగ్త్స్కి అనుగుణంగా అట్లా వర్క్ చేస్తారు. అంటే జ్యోత్స్న గారు మీడియా లెవెల్ పాలిటిక్స్ చేస్తారు అన్నట్టు? మీడియాలో ఉండి పాలిటిక్స్ చేయడం అని కాదు. నా కోర్ ఏరియా ఏంటి, నా కోర్ స్ట్రెంగ్త్ ఏంటి? ఐఎమ్ అ మీడియా పర్సన్. బేసికల్గా నేను నా పార్టీ బాణిని చాలా బ్రహ్మాండంగా, చాలా ఐ థింక్ ఎఫిషియెంట్ గా మీరు మాత్రమే తీసుకోపోగలుగుతారు అని చెప్పేసి మీ పార్టీ అట్లెందుకు నాతో పాటు నేను మళ్ళీ మీకు అదే చెప్తున్నా, మీరు పొరపాటు పడ్డారు క్రాంతి అని చెప్తున్నా. నాతో పాటు 8 మంది ఉన్నారు. దీపక్ రెడ్డి గారు ఉన్నారు, పట్టాభి గారు ఉన్నారు, ఇట్లా మీకు తీసుకుంటే 8 మంది ఉన్నారు నాతో పాటు. నర్సిరెడ్డి అన్న ఉన్నారు. సరే, ఎంతమంది లేరు? మీరే చెప్పండి. మీకంటే ఎక్కువగా రిపీటెడ్ గా మీడియాలో కనిపించే వ్యక్తులా వాళ్ళు? అందరం కనిపిస్తాం క్రాంతి. మీకంటే ఎక్కువ అని అడుగుతున్నా నేను. ఇప్పుడు ఒక విషయం చెప్తా, నాట్ ఓన్లీ ఇన్ టీడీపీ. సరే, మీరు ఇప్పుడు జ్యోత్స్న మీ ముందర ఉంది కాబట్టి మీరు టీడీపీ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు వేరే పార్టీలను తీసుకుందాము. ఒకటే పొజిషన్ లో కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నోళ్ళు ఉన్నారు, అంటే వాళ్ళకన్నా బెటర్ వాళ్ళు లేరు. నేను అదే చెప్తున్నాను క్రాంతి, ఇట్స్ అ రాంగ్ నోషన్. మీరు ఆలోచన ఏదైతే చేస్తున్నారో అది రాంగ్ అని ఎందుకు అంటున్నా అంటే, అందరం కూడా మా స్థాయిలను బట్టి, మాకున్నటువంటి వెసులుబాటును బట్టి. ఇప్పుడు నాకేంటి అని అంటే, డెఫినెట్ గా ఐ స్టే ఇన్ హైదరాబాద్. సో నాకు ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది, రీచ్ ఎక్కువ ఉంటుంది, రీచబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు మేడం, మీరు ఇంటర్వ్యూ ఇస్తారా అంటే నేను ఇమ్మీడియట్ గా ఇవ్వగలిగినా కదా, ఆ అప్రోచబిలిటీ ఉంది కదా. సో డెఫినెట్ గా ఐఎమ్ మోర్ విజిబుల్ కావచ్చు. నేను లేదు అని అంటలేను, ప్రాబబ్లీ ఇట్ గివ్స్ మీ మోర్. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. హైదరాబాద్ లో ఉండడం నాకు ఉన్నటువంటి అడ్వాంటేజ్, అండ్ ఆల్సో నాకున్నటువంటి ఒక లీవై ఏంటి అని అంటే, నేను ఐ టాక్ మోర్ ఆన్ మీడియా. అది ఇవాళ కాదు, తెలుగుదేశంలోకి వచ్చినాకనే కాదు క్రాంతి, మీకు కూడా తెలుసు. తెలుగుదేశంలోకి రాకముందర కూడా నేను ఇంత మీడియాలో ఉన్నా. ఆ రోజున కూడా మీరు ఇట్లనే నన్ను ప్రశ్నించారు, మేడం మీరు ఏ పార్టీలో లేరు, ఎందుకు ఇవాళ ఇంత మాట్లాడుతున్నారు, ఆ రోజున కూడా ప్రశ్నించారు మీరు. రైట్, ఓకే. ఇప్పుడు మీడియాలో తిరిగే వాళ్ళు, మీడియాలో డిబేట్స్లో పాల్గొనే వాళ్ళు, లేకపోతే మీడియాలో మీలాగా చాకచక్యంగా మాట్లాడే వాళ్ళకు పబ్లిక్లో
ఓటింగ్ పడుతుందా? ఇప్పుడు దట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. నాకేం తెలుసు, నేను పోలే కదా ఇప్పటివరకు. నేను అట్లాంటి పాలిటిక్స్లోకి వెళ్ళినా, నేనేం గ్రౌండ్ లెవెల్లో పోయి నేను కంటెస్ట్ చేయలే కదా క్రాంతి ఇప్పటివరకు. చూద్దాం, లెట్స్ సీ. ఇంట్రెస్ట్ ఉందా మీకు గ్రౌండ్ లెవెల్లో? నేను ఒక విషయం చెప్తాను చూడండి, రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఒక మంచి స్థానంలోకి వెళ్ళాలని అందరం కోరుకుంటాం. కాకపోతే ఏంటి అని అంటే మనకు, నేను ఇందాక చెప్పినట్టుగా మనకు ఉన్నటువంటి స్ట్రెంగ్స్ని బట్టి, నేను ఎప్పుడు కూడా ఆమె మేనేజ్మెంట్ స్టూడెంట్, నాది ఏమంటారంటే గోల్డ్ మెడలిస్ట్. సో నాకు ఎప్పుడు కూడా స్వాట్ అనాలిసిస్ అనేటువంటిది నేను ఎప్పుడు చేసుకుంటూనే ఉంటా. నా స్ట్రెంగ్స్ ఏంది, నా వీక్నెస్ ఏంది, నాకు ఎక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎక్కడ థ్రెట్స్ ఉన్నాయి అనేటువంటిది నేను చాలా క్లియర్గా ఉంటాను నేను. సో ఇప్పుడు నాకున్నటువంటి స్ట్రెంగ్స్ని బట్టి దాన్ని ఒకవేళ నాకు వీక్నెసెస్ ఉంటాయి, ప్రతి మనిషికి ఉంటాయి. సో వాటిని ఎట్లా నేను మాస్క్ చేసుకోవాలి, ఎట్లా నేను వాటిని ఓవర్కమ్ అవ్వాలి, ఇవన్నీ ఆలోచిస్తా. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో నాకు తెలిసి రాజకీయాల్లో ఇంత ఫాస్ట్గా ఒక మంచి స్థానంలోకి వెళ్ళగలిగేటువంటి అవకాశం నాకు వచ్చింది. ఇంత ఫాస్ట్గా ఎవరికే వచ్చిందని నేను అనుకోను. ఒక సెంట్రల్ లెవెల్ పొజిషన్లోకి, నేషనల్ లెవెల్ పొజిషన్లోకి పార్టీ నన్ను చాలా మంచిగా ప్రమోట్ చేసింది వాస్తవానికి కూడా. అండ్ పార్టీని మీరు ప్రమోట్ చేశారు. డెఫినెట్గా ఇట్ షుడ్ ఆల్వేస్ బి మ్యూచువల్. ఇప్పుడు పార్టీయే మనకు అన్ని చేయాలి, మనం పార్టీకి ఏం చేయకుండా కూర్చుంటామంటే కాదు కదా. మనము చేయాలి, పార్టీయే చేయాలి. అప్పుడే కదా మనం పార్టీ ఎదుగుతుంది, మనము ఎదుగుతాం. పార్టీ ఈజ్ మేడ్ ఆఫ్ పీపుల్ కదా. పార్టీ ఏమంటారు అంటే 4 గోడలు కాదు కదా. పార్టీ అంటేనే కార్యకర్తలు, నాయకులు అందరు కలిస్తేనే పార్టీ కదా. కార్యకర్తలు ఎదిగి, నాయకులు ఎదిగితేనే పార్టీ ఎదుగుతుంది. సో డెఫినెట్గా ఇట్స్ అ మ్యూచువల్ థింగ్. రైట్, ఓకే మేడం. తెలంగాణలో టీడీపీ ఉందా? ఇప్పుడు మీరు తెలంగాణ నాయకురాలుగా నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారా? ఈ ప్రశ్న నేను మిమ్మల్ని 2 సంవత్సరాల క్రితం కూడా అడిగిన. నేను అప్పుడు కూడా ఏం చెప్పినా అంటే నేను మిమ్మల్ని తెలంగాణ లీడర్ గా ఇంట్రొడ్యూస్ చేయలేదు, నేషనల్ స్పోక్ పర్సన్ గా ఇంట్రొడ్యూస్ చేస్తాను. సో నేషనల్ స్పోక్స్ పర్సన్ గా పిలిచిన ఐఎమ్ బేస్డ్ అవుట్ ఆఫ్ హైదరాబాద్ అండ్ ఐఎమ్ బేస్డ్ అవుట్ ఆఫ్ తెలంగాణ రాదర్. నేను తెలంగాణకి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ రిపీటెడ్ ఆన్సర్స్ నేను ఉన్నా. ఒక విషయం చెప్తా క్రాంతి, అంటే ఏంటిది మాట మార్చమంటారా? లేదు, నేను అడిగిన మాట మార్చను. నేను తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి నాయకురాల్ని. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ నేటివ్ ఎక్కడిది, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నేను అడగలే. తెలంగాణలో టీడీపీ ఉంది కాబట్టి నేను ఉన్నా కదా అంటున్నా. ఉంది కాబట్టి నేను ఉన్నా కదా అంటున్నా. మీరు ఒక్కరుంటే టీడీపీ ఉన్నట్ట? ఎందుకు లేదు, ఇవాళ ఉన్నారు. ఎందుకు లేరు? ఇవాళ ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుతుంటే కూడా, ఒక్క నిమిషం క్రాంతి, లెట్ మీ కంప్లీట్ దిస్. ఇవాళ మనం ఇక్కడ ఇప్పుడు మాట్లాడుతుంటే కూడా ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకి తెలుగుదేశం పార్టీ సిటీ ఆఫీస్లో జాయినింగ్స్ ఉన్నాయి మాకు. ఎవరు మేడం మీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు? ఎవరు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు? ఇంకా మేము డిసైడ్ చేసుకోలేదు. 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు మీకు అధ్యక్షుడు లేడు. అధ్యక్షుడు లేరు. ఎందుకు అని అంటే టీడీపీ తెలంగాణ టీడీపీ ఉంది అని అనడం మీకన్నా సమంజసం అనిపిస్తుందా? ఎందుకు? ఇప్పుడు పార్టీకి ఒక స్ట్రక్చర్ ఉంది కదా. పార్టీకి ఒక స్ట్రక్చర్ ఉంది కదా. పాలిట్ బ్యూరో సభ్యులు ఉన్నారు, రాష్ట్ర కమిటీ ఉన్నది. ఏమంటారు అని అంటే దిక్కే లేదని అనద్దు. ఇప్పుడు జాతీయ పార్టీ అధ్యక్షులు ఉన్నారు, వారికి సంబంధించి ఒక ప్రాపర్, ఎందుకనంటే జరిగిన ఇక్కడ కొంత ఇబ్బంది ఎక్కడ పార్టీ పడిందో కూడా నేను చెప్పాలి. మీరు అంటున్నారు, డెఫినెట్ గా ఇట్స్ అ వెరీ వ్యాలిడ్ క్వశ్చన్. అండ్ మమ్మల్ని ప్రతి ఒక్కళ్ళు కూడా వేలెత్తి చూపించేది అదే క్వశ్చన్ మీద వేలెత్తి చూపిస్తున్నారు. ఇది మీరు అడిగినందుకు మీకు థ్యాంక్ యూ. ఎందుకంటే మాకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునేటువంటి ఒక అవకాశం. చెప్పండి. ఇప్పుడు ఏమైంది అని అంటే, ఒక 2 డెసిషన్స్ ఏవైతే మనం తీసుకున్నామో, ఒకటేమో ఏళ్ల తరబడి పార్టీలో ఉన్నటువంటి వ్యక్తినే పార్టీ అధ్యక్షుడిగా పెట్టినాక కూడా, మంచి సపోర్ట్ అన్ని రకాలుగా చేసినాక కూడా ఆ వ్యక్తి పార్టీ వదిలేసి వెళ్ళిపోయి పార్టీని ఒక రకంగా అనాథగా వదిలేసినటువంటి పరిస్థితి. తర్వాత మళ్ళీ ఇంకొక వ్యక్తిని, బయట వ్యక్తిని, కొంత ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఇదిగా, ఎందుకంటే డెఫినెట్గా టీడీపీ ఈజ్ ఆల్వేస్ అ బీసీ ఇది ప్రోన్ పార్టీ కాబట్టి అట్లా ఆ రకంగా తీసుకుంటే కూడా ఆ వ్యక్తి కూడా కొంచెం పార్టీని మోసం చేసి వెళ్ళినటువంటి పరిస్థితి చూసినాం. సో డెఫినెట్గా ఇవాళ మేము తీసుకునేటువంటి ఏ స్టెప్ అయినా సరే ఇట్ షుడ్ బి సో స్ట్రాంగ్ దట్ రేపు పొద్దున్న కార్యకర్తలకు ఎక్కడ ఇబ్బంది కలగకూడదు అనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో సార్ చాలా క్యాలిక్యులేటెడ్గా ఫస్ట్ 1 ఇయర్, నేను ఈ విషయం కూడా చెప్తా, ఫస్ట్ 1 ఇయర్ ఒక ఐ థింక్ ఒక స్ట్రాంగ్ ఎక్సర్సైజ్ జరిగింది తెలంగాణలో, ఎందుకంటే వీఆర్ పార్ట్ ఆఫ్ ఇట్. కానీ అక్కడ ఎక్కడా కూడా ఒక ప్రాపర్ కన్క్లూజన్కి రాలేకపోయినాం. సో తర్వాత మళ్ళీ ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ నుంచి విత్ పీపుల్ ఇన్వాల్వ్మెంట్ నుంచి తీసుకొస్తున్నాం మేము మళ్ళీ. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మళ్ళీ కూడా మా వర్క్ స్టార్ట్ చేసినాం. మేము గ్రౌండ్ లెవెల్లో పీపుల్ నుంచి సర్వేల ఆధారంగా మేము ఇవాళ రోజున మా వర్క్ స్టార్ట్ చేస్తున్నాం. న్యూట్రల్ సర్వేలు నడుస్తున్నాయి, వాటి ఆధారంగా మా వర్క్ స్టార్ట్ చేస్తున్నాం. మీరు చెప్పడం అయిపోయిందా? అయిపోయింది. మీ వర్షన్ అయిపోయింది కదా, ఇప్పుడు నా వర్షన్ చెప్తా. యాక్చువల్గా మీ వర్షనే ఉంటుంది ఎప్పుడు మీ ఇంటర్వ్యూలో. నేనేమంటున్నా, ఇప్పుడు యాక్చువల్గా టీడీపీకి అధ్యక్షుడు అన్అఫీషియల్ గా రేవంత్ రెడ్డి అని చెప్పేసి అనిపిస్తా ఉంది. ఎందుకు అని అంటే
రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్నప్పుడు లాస్ట్ టైం కానీ ఇప్పుడు కానీ అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా టీడీపీ ఇక్కడ పోటీ చేయలేదు. ఈవెందో మొన్న అసలు ఈ మాగంటి గోపీనాథ్ అనేటటువంటి క్యాండిడేటే టీడీపీ క్యాండిడేట్. అటువంటి క్యాండిడేట్ మరణాంతరం జూబ్లీహిల్స్ ఎన్నిక వస్తే ఆడ కూడా టీడీపీ కంటెస్ట్ చేయలే. మంచి క్యాడర్ ఉంది మీకు జూబ్లీహిల్స్, బట్ మీరు చేయలేకపోయారు. దానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ ఏంటి అని అంటే ఫేవరబుల్ టు రేవంత్ రెడ్డి, అంతేనా? క్రాంతి, మీకు ఇప్పుడు మీరు అడిగినారు కదా, రేవంత్ రెడ్డి ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి? ఇప్పుడైతే కాంగ్రెస్. ఏ పార్టీలో ఉన్నాడు? ఇప్పుడైతే కాంగ్రెస్. ఏ పార్టీకి సంబంధించినటువంటి? అప్పుడైతే టీడీపీ, ఇప్పుడైతే కాంగ్రెస్. అప్పుడైతే టీడీపీ. కేసీఆర్ కూడా అప్పుడైతే టీడీపీ. ఇప్పుడు ఉన్నటువంటి చాలా మంది అప్పుడైతే టీడీపీ. టీఆర్ఎస్ టైంలో ఉన్నటువంటి అప్పుడైతే టీడీపీ వాళ్ళు కూడా చాలా మంది ఉండే. ఓన్లీ రేవంత్ రెడ్డి ఎందుకు అంటే జస్ట్ బికాస్ రేవంత్ రెడ్డి డిడ్ నాట్ యూజ్ ఎనీ సార్ట్ ఆఫ్ వల్గర్ లాంగ్వేజ్ అగేన్స్ట్ ప్రాబ్లీ ఆర్ పార్టీ లీడర్ కావచ్చు. అదొక్కటే కారణం అయి ఉండొచ్చు. అంటే తిడితే వీళ్ళు అగేన్స్ట్, తిట్టకపోతే కలిసి ఉన్నారని ప్రాబబ్లీ ఒక నోషన్ తీసుకొస్తున్నారు కావచ్చు. మొన్న కూడా క్లియర్ గా చెప్పింటారు కదా, ఖచ్చితంగా నేను ఈ స్కూల్లో చదువుకున్నా, ఈడ పెరిగినా, ఈడ. మరి ఆయన బీజేపీ కూడా అన్నాడు కదా, బీజేపీ కూడా అన్నాడు కదా. అంటే ఆ ప్రేమ అయితే ఉంది కదా, బీజేపీ మీద కూడా ప్రేమ ఉన్నట్టే కదా, బీజేపీ మీద కూడా ప్రేమ ఉన్నట్టే కదా. బీజేపీ నాయకులతో ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళ ముందు అడుగుతాను. కాదమ్మా, నేను ఏమంటున్నా, బీజేపీ మీద ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక్క నిమిషం, నేను దట్ ఈస్ వాట్ ఐమ్ కమింగ్. మీ క్వశ్చన్ ఇందాక లెంది ఉండే, అందులో ఇంకొక 2 పాయింట్స్ కూడా నేను ఆన్సర్ చేయాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాకు సంబంధించి మా మీద ప్రేమ ఉంది అని మీరు అంటున్నారు. నేనేమంటా అంటే ఇప్పుడు నేను ఇవాళ రోజున ఒక ఏమంటారంటే స్కూలింగ్ అయిపోయింది, ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, పీజీ అయిపోయింది, పిహెచ్డి అయిపోయింది, రైట్? సో నేను స్కూల్ ఏదైతే చదువుకున్నానో ఆ స్కూల్ వదిలేసి నేను వేరే కాలేజ్కి వెళ్ళిపోయినా. మధ్యలో ఇన్ఫాక్ట్ ఆ స్కూల్ మీరు ఇక్కడ మళ్ళీ వేరే తీసుకొస్తారు. స్కూల్ నాకు నచ్చక మధ్యలోనే అంటే 5వ తరగతి తర్వాత నేను 6వ తరగతికి నేను వేరే స్కూల్కి వెళ్ళిపోయాను. అప్పటి వరకు వరంగల్ చదువుకున్నా, అప్పుడు నేను కరీంనగర్కి వెళ్ళిపోయాను నచ్చక. అంటే నాకు వరంగల్లో ఉన్న మా స్కూల్ మీద ప్రేమ ఉండద్దా? నాకు బేసిక్ ఏదైతే చెప్పిందో నా స్కూల్ మీద ప్రేమ ఉండద్దా? అట్లా అని రేపు పొద్దున ఆ స్కూల్కి ఈ స్కూల్కి వైరం వచ్చిందే అనుకో, నేను ఏ స్కూల్లో ఉంటా? అట్లా ఎట్లుంటది చెప్పు? అట్లా ఎట్లుంటది చెప్పండి మీరు. ఇప్పుడు నేను ఒక విషయం అడుగుతున్నా, ఎందుకంటున్నా అంటే ఇప్పుడు మాగంటి గోపీనాథ్ మా పార్టీకి చెందినటువంటి వ్యక్తి అన్నారు. మాగంటి గోపీనాథ్ మా పార్టీ గుర్తు మీద గెలిచి, మా పార్టీ కార్యకర్తల కష్టంతో గెలిచిన తర్వాత 2014లో గెలిచిన తర్వాత పార్టీ మారి బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయాడు, టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయినారు. అప్పుడు తర్వాత 2018లో కూడా టీఆర్ఎస్ నుంచే ఆయన పోటీ చేసి గెలిచిండు. మళ్ళీ మొన్న 2023లో కూడా టీఆర్ఎస్ నుంచే పోటీ చేసి గెలిచిండు, రైట్? మా పార్టీకి ఆయన రిజైన్ చేసినాక 2 దఫాలు ఆయన వేరే పార్టీ నుంచి గెలిచిండు. మీరు ఎంత కన్వీనియంట్ గా మీ పార్టీ అని అంటున్నారా అంటలేరా క్రాంతి? మా పార్టీ వదిలేసి వెళ్ళినోళ్ళు, మా పార్టీలో లేనోళ్ళు, ఈవెన్ రేవంత్ రెడ్డి కూడా మా పార్టీలో లేడే. మా పార్టీ గుర్తు మీద గెలిచి మా పార్టీని వదిలేసి మా పార్టీని ఒక రకంగా మోసం చేసి, ఒక్క నిమిషం క్రాంతి, నో స్పేరింగ్ టు ఎనీబడి. రేవంత్ రెడ్డి కానివ్వండి, ఎవరన్నా కానీ స్పేర్ చేసే ప్రసక్తే లేదు. తెలుగుదేశం పార్టీని వాళ్ళు మోసం చేసి బయటికి పోయారు. పార్టీ వాళ్ళకి ఇన్ని అవకాశాలు ఇచ్చిన తర్వాత, పార్టీ వాళ్ళకి అన్ని రకాలైనటువంటి పదవులు ఇచ్చిన తర్వాత, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, కార్యకర్తలు కష్టంలో ఉన్నప్పుడు, ఇవాళ మీరు అంటున్నారు కదా తెలుగుదేశం లేదు ఇక్కడ, మరి ఎందుకు చాలా మంది నాయకులు ఎందుకు వదిలిపోతలేరు తెలుగుదేశాన్ని? ఇవాళ కూడా మీరు జోస్నాన్ని చూస్తున్నారు, ఇవాళ కూడా నర్సిరెడ్డిని చూస్తున్నారు, ఇవాళ కూడా మీరు బక్కి నరసింహని చూస్తున్నారు, ఇవాళ కూడా మీరు అరవింద్ కుమార్ గౌడ్ని చూస్తున్నారు, ఇవాళ కూడా మీరు సెకండ్ లెవెల్ ఆఫ్ నాయకులందరినీ చూస్తున్నారు, ఇవాళ కూడా మీరు అందరు కార్యకర్తల్ని చూస్తున్నారు. ఏ మూలకెళ్ళినా సరే మీకు తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒకటి అదే జెండా పట్టుకున్నాను నిలబడతాడు. ఒక్క నిమిషం, ఎందుకు నిలబెట్టుకుంటలేము? ఒక్క నిమిషం, తెలుగుదేశం పార్టీకి ఇది నేను మీకు ఇఫ్ యు రిమెంబర్, ఎందుకంటే లాస్ట్ టైం మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు ఇదే ప్రశ్న అడిగిన కూడా చెప్తున్నా. తెలుగుదేశం దుబ్బాకలో కూడా మేము నిలబెట్టలేదు, మీరు అప్పుడు అడగలే. హుజరాబాద్ లో కూడా మేము నిలబెట్టలే, అప్పుడు మీరు అడగలే. ఇవాళ జూబ్లీ హిల్స్ అనేటప్పటికి ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి మేము నిలబెట్టాలంటే మా పార్టీకి ఒక ఉసూలు ఉన్నది, ఒక ప్రిన్సిపల్ ఉంటది. ఎందుకనంటే అంటిల్ అండ్ అన్లెస్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అబ్సల్యూట్ నెసెసరీ అయ్యి ఆ పార్టీకి ఎవరైతే చనిపోయినరో వాళ్ళ కుటుంబ సభ్యులను ఎవరినన్నా నిలబెడితే యూజువల్ గా మా పార్టీ అట్లాంటి పరిస్థితుల్లో, అట్లాంటి ఉప ఎన్నికల్లో మా పార్టీ పోటీ చేయదు. ఎక్స్క్లూజివ్ ఇంకా అసలు అదొక జీవన్ మరణ సమస్యగా మా పార్టీకి ఉంటే తప్పించి మేము పోటీ చేయం, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. సెకండ్ థింగ్, మీరు ఇందాక అన్నట్టుగా మోర్ ఆర్ లెస్ గా మేము అదే ఫాలో అయినాం, ఎక్సెప్ట్ ఫర్ 1 or 2 కండిషన్స్. 1 or 2 కండిషన్స్, ఎక్సెప్షనరీ కండిషన్స్ లో తప్పించి మేము అదే చేసినాం. ఇంకొక విషయం ఏంటిది అని అంటే, మీరు అన్నట్టుగానే మా పార్టీకి ఇప్పుడు ఇక్కడ అధ్యక్షుడు లేడు. ఆ ఉద్దేశంతో ఎప్పుడైతే ఒక డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్ లోనే మేము 2018లో పార్టీ ప్రిపేర్డ్ గా లేకుండే, పెద్ద ఆయన అప్పుడే అరెస్ట్ అయ్యి చాలా ఒక 52 రోజుల పాటు
లోపల ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చి ఉండే, చాలా క్లిష్ట పరిస్థితుల్లో పార్టీ ఉన్నప్పుడు ఇంకా అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్లో మాత్రమే మేము అప్పుడు పోటీ చేయలేదు. తర్వాత వచ్చినటువంటి సర్కమ్స్టాన్సెస్లో కూడా మేము చెప్తా ఉన్నాము, వీ విల్ గ్రో స్లోగా, మేము గ్రో అయ్యేటువంటి ఒక పాత్ తీసుకున్నాము అని చెప్తా ఉన్నాము. ఇవాళ జూబ్లీ హిల్స్ లో మేము పోటీ చేయకపోవడానికి 2 కారణాలు. ఒక కారణం, యూజువల్ గా అలాంటి పరిస్థితులు ఎప్పుడన్నా ఉంటే 99% మా పార్టీ పోటీ పెట్టదు, 99%. రెండోది ఏంటిది అంటే, మేము ఇవాళ ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నాం. ఎన్డీఏకి సంబంధించినటువంటి ఒక పార్టీ అంటే బీజేపీ పార్టీ అక్కడ ఒక క్యాండిడేట్ ని పెట్టింది. కానీ మాకు హైకమాండ్ నుంచి లాస్ట్ మినిట్ వరకు, అంటే ఒక 3-4 days ముందర వరకు కూడా మాకు కన్ఫర్మేషన్ రాలేదు వెదర్ వీఆర్ సపోర్టింగ్ or we are not supporting, because that has to be decided at central level. Right. Not ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మా జాతీయ పార్టీ అధ్యక్షుడు తెలంగాణలో కూడా కూటమి ఉందా? వినండి నేను ఏమంటున్నా. సో లాస్ట్ లో మాకు వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ కి అనుగుణంగా వి సపోర్టెడ్ ది ఎన్డీఏ క్యాండిడేట్. ఎందుకంటే ఇప్పుడు బీహార్ లో మేము ఎన్డీఏ వాళ్ళని సపోర్ట్ చేసినాం. ఈవెన్ మేము మిగతా రాష్ట్రాల్లో ఎక్కడెక్కడైతే ఎన్డీఏ నిలబడ్డదో అక్కడ మేము సపోర్ట్ చేసుకుంటూనే ఉంటాం. తెలంగాణలో కూడా ఉందా? తెలంగాణలో కూడా ఇప్పటి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంకా తెలంగాణలో ఈ కూటమి అనేటువంటిది ఏదైతే ఆంధ్రాలో ఉన్నటువంటి కూటమి ఇక్కడ ఉందా లేదా అనేటువంటి విషయం ఇంకా క్లారిటీ లేకపోయినా సరే, ఎన్డీఏలో మేము భాగస్వాములుగా ఉన్నాం. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఎన్డీఏలో మేము భాగస్వాములుగా ఉన్నాం. దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో మేము భాగస్వాములుగా ఉన్నాం. ఒక నిమిషం క్రాంతి, దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో మేము భాగస్వాములుగా ఉన్నాం. మేము మంత్రి పదవుల్లో ఉన్నాం. ఎంపీలుగా కేంద్ర ప్రభుత్వానికి మేము సపోర్ట్ చేస్తున్నాం. అట్లానే అక్కడ ఉన్నటువంటి నేను చెప్పినట్టుగా మేము మంత్రి పదవుల్లో ఉన్నాం. సో డెఫినెట్ గా వీఆర్ ఎ పార్ట్ ఆఫ్ ఎన్డీఏ. బట్ డిఫరెంట్ స్టేట్స్ కి సంబంధించినటువంటి ఒక రాజకీయ సమీకరణాల దృష్ట్యా అక్కడ మేము డైరెక్ట్ గా వెదర్ వీ కెన్ పార్టిసిపేట్ ఇన్ ఎలక్షన్స్ ఆర్ వి విల్ సపోర్ట్ ఆర్ వి విల్ స్టే కామ్ అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి ఇంకొక విషయం. మీరు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడినారు కాబట్టి ఐ నీడ్ టు క్లారిఫై టైమ్ అండ్ అగైన్. అది అయిపోదు మేడం, ఎంతసేపు మాట్లాడండి. అయిపోదంటే మీరు అవద్దు అనుకుంటే అవదు. అది నేను మళ్ళీ చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా చెప్తున్నా, జ్యోత్స్నగా చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారి శిష్యురాలుగా చెప్తున్నా. రేవంత్ రెడ్డి గారు ఎంతైతే శిష్యులో, మేము అందరం చంద్రబాబు నాయుడు గారి శిష్యులమే. మా పార్టీకి అన్యాయం చేసి ఎవరు పార్టీలోంచి వెళ్ళిపోయినా సరే, ఎవరైనా సరే, రేవంత్ రెడ్డి గారు కాదు ఎవరైనా సరే, వాళ్ళతోటి మాకు ఏ సంబంధాలు ఉండవు. ఎస్, మా నాయకుడికి గౌరవం ఇస్తే మేము గౌరవం ఇస్తాం గంతే. ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు, ఆయన ఏమంటారంటే కాలికి దెబ్బ తగిలినప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి చూడలేదా? చూసిండ్రా? లేకపోతే కేటీఆర్ గారికి ఏదో చిన్నపాటి యాక్సిడెంట్ అయిందో ఏదో అయింది అన్నప్పుడు లోకేష్ గారు పలకరించలేదా? అది మానవతా విలువలతో చేస్తాం. ఇవాళ మా నాయకుడిని ఆయన తిట్టలేదు కాబట్టి ఆయనకు గౌరవం ఉంటుంది. ఓకే, వెళ్ళిపోయినా బయటికి వెళ్ళిపోయినా మా నాయకుడిని తిట్టలే, సరే రేవంత్ రెడ్డి గారు వి గివ్ యూ రెస్పెక్ట్ ఆన్ దట్ ఫ్రంట్, దట్స్ ఇట్. నువ్వు మాకు ఖచ్చితంగా కాంపిటీటర్, ఖచ్చితంగా కాంపిటీటర్, అందులో డౌటే లేదు. రైట్, సూపర్ మేడం. కాంగ్రెస్ కు రేవంత్ రెడ్డికి టీడీపీ ఫేవరబుల్ కాదు. కాదు 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 క్లియర్ గా ఉన్నారు కదా. క్లియర్ గా 2023 డిసెంబర్లో ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పొజిషన్ లోకి వస్తా ఉంది అని అన్నప్పుడు గాంధీ భవన్ లో టీడీపీ జెండాలు రెపరెపరాడని, దానికి రీజన్ ఏంది? నేను అదే చెప్తున్నా. దానికి సంబంధించి పార్టీ నుంచి ఇమ్మీడియట్ గా ఎవరైతే చేసిండ్రో వాళ్ళని ఇమ్మీడియట్ గా పిలిచి మాట్లాడడం అయింది, వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకున్నాం. ఎందుకనంటే మేము ఎక్కడా కూడా పార్టీ నుంచి దెర్ ఇస్ నో అఫీషియల్ డిక్లరేషన్. మేము కాంగ్రెస్ ని సపోర్ట్ చేయట్లేదు కూడా. మేము చెయ్యలేదని ముందర చెప్పినాం, తర్వాత చెప్పినాం. ఎవరైతే అట్లాంటివి తీసుకుపోయి అక్కడ నిలబడి అది నిజంగా కూడా మా వాళ్ళు తీసుకుపోయినరా ఎవరు తీసుకున్నారో కూడా మాకు తెలియదు. ఒకళ్ళిద్దరు ఎవరైతే మాకు ఇట్లానే మీ ఇలాంటి వాళ్ళు ఎవరో పెట్టిన వీడియోస్ లో కనపడితే కూడా ఇమ్మీడియట్ గా వాళ్ళని పిలిచి అడగడం జరిగింది. బాబు, మీకు పార్టీ నుంచి ఇన్స్ట్రక్షన్ లేనప్పుడు మీరు ఎట్లా వెళ్తారు? మీకు రేవంత్ రెడ్డి గారు మీరు ప్రేమ ఉంటే వెళ్ళండి, పార్టీ వదిలేసి వెళ్ళేది ఉంటే వెళ్ళండి, మాకు సంబంధం లేదు. కానీ పార్టీ జెండా పట్టుకొని రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ లో ఉంటే ఆయన దగ్గర పోయి జై కొడతాం, పార్టీ జెండా పట్టుకొని పోయి జై కొడతాం అంటే మాత్రం కుదరదు. నథింగ్ డూయింగ్. పేరు చేసే ప్రసక్తే లేదు. తెలుగుదేశం పార్టీ అనేటువంటిది ఇప్పుడు అట్లా మాట్లాడితే, ఒక నిమిషం క్రాంతి, ఇదే కాంగ్రెస్ నాయకులు మరి ఖమ్మంలో ఉన్నటువంటి మా పార్టీ ఆఫీస్కి వచ్చి అడుక్కున్నారు ఆ రోజున, లిటరల్ గా మాకు ఓట్లేయండి అని ఆ రోజున కూడా అడుక్కున్నారు. సో అది వాళ్ళకి సంబంధించినటువంటి అంశం. ఎందుకంటే మేము ఆ రోజున కంటెస్ట్ చేయట్లేదు కాబట్టి ఎవ్రీబడి కేమ్ అండ్ ఆస్క్డ్ ఫర్ అవర్ ఓట్స్. దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్. అయి ఉండొచ్చు, వాళ్ళు వచ్చి అడిగినరు ఏమంటారంటే ఎవరికి ఇష్టం. ఇప్పుడు మేమైతే పార్టీకి మా కాంగ్రెస్ కి మేము సపోర్ట్ చెయ్యట్లేదు అని కూడా చాలా క్లియర్ గా ఖరాఖండిగా చెప్పినాం. మేము పార్టీ నుంచి దెర్ ఇస్ నో అఫీషియల్ మ్యాండేట్. తర్వాత 2024లో మేము వీఆర్ పార్ట్ ఆఫ్ ఎన్డీఏ అండ్ ఎన్డీఏ నుంచే మేము ఇవాళ రోజున దేనికి వెళ్ళినా ఎన్డీఏ నుంచే వెళ్తున్నాము. సో డెఫినెట్ గా భవిష్యత్తులో కూడా ఎన్డీఏ తోటే కలిసే ఉంటారా మీరు, లేకపోతే ఇప్పుడున్న పరిస్థితి దృష్టి చెప్తున్నారా? కలిసే ఉంటాం. ఎందుకంటే దానికి కారణం ఉంది క్రాంతి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా
అభివృద్ధి జరగాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూస్తున్నాం మనము. ఎస్, మాకు కూడా వాళ్ళతో డిఫరెన్సెస్ ఉండే 2014 తర్వాత 2019 టైంలో బాగా డిఫరెన్సెస్ వచ్చినాయి. మేము నిజంగా కూడా బయటికి వచ్చేసినాము. కొంత హీటెడ్ ఎక్స్చేంజ్ ఆఫ్ వర్డ్స్ కూడా జరిగింది, నేను కాదంటలేను. కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనం కనుక చూస్తే ఇవాళ రోజున ఒక స్టడీ డెవలప్మెంట్ అనేటువంటిది చూస్తే, అభివృద్ధి అనేటువంటిది ప్రాపర్గా స్టడీగా కాన్స్టెంట్గా జరగాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా అది ఇవాళ ఓన్లీ ఎన్డీఏ తోటే సాధ్యపడుతున్నదని అయితే నేను భావిస్తున్నా, మా పార్టీ భావిస్తుంది. ఇవాళ కనుక మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్లో మా పార్టీ అధికారంలో ఉంది, అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, వివిధ రాష్ట్రాల్లో ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయి. సో డెఫినెట్గా దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డెవలప్మెంట్ దట్ ఈస్ హ్యాపెనింగ్, పాజిటివ్ డెవలప్మెంట్ దట్ ఈస్ హ్యాపెనింగ్. ఓకే, బీజేపీని టీడీపీ వాడుకుంటుందా, టీడీపీని బీజేపీ వాడుకుంటుందా? ఎవరెవరిని వాడుకోరు రాజకీయంలో, కేవలం రాజకీయాల్లో చేసేదే వాడుకోవడం. లేదు, దట్స్ అ రాంగ్ స్టేట్మెంట్. నేను ఏమంటాను అని అంటే, మనం ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏది టీడీపీ పరంగా, ఇప్పుడు మీరు నేను టీడీపీ పర్సన్గా నన్ను అడిగారు కాబట్టి తెలుగుదేశం పార్టీకి అయితే ఒకటే సింపుల్ ప్రిన్సిపల్ అండి. నేను వాట్ ఐ హ్యావ్ అండర్స్టూడ్ అండ్ వాట్ హ్యావ్ లెర్న్డ్ ఇన్ 6 years ఆఫ్ మై జర్నీ విత్ టీడీపీ, నేను ఏం అర్థం చేసుకున్నా అంటే, చంద్రబాబు నాయుడు గారికి ఒకటే ఉంటుంది, ప్రజలకి ఏది మంచి అయితే అది చేద్దాం అంతే. అక్కడ ఏం భేషజాలు లేవు, ఏమంటారు అని అంటే హెచ్చు తగ్గులు లేకపోతే ఈగోలు ఇవేమి ఉండవు ఆయనకి. ప్రజలకి ఇది మంచి జరుగుతుంది అంటవా, చలో పోయి మాట్లాడతారు, ఆనెస్ట్గా ఉంటారు. నేను ఐ హ్యావ్ సీన్ ఇట్. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను మీకు. 10 సంవత్సరాల పాటు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, TRS/BRS పార్టీ అధికారంలో ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఖమ్మంలో ఒక సభ పెట్టినాం 2023లోని ఒక సభ పెట్టినాం, 22 స్టార్టింగ్లో ఎండింగ్లోనో 23లోనో ఒక సభ పెట్టి, సభ వేదిక సాక్షిగా ఆయన ఒకటే మాట, నిజంగా అంటే ఆనెస్ట్ పొలిటీషియన్ ఎందుకంట అంటే, తెలంగాణలో ఇంకా చేయడానికి చాలా ఉంది, కానీ ఉన్నటువంటి ప్రభుత్వాలు అంటే తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న తర్వాత 2004 తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం లేదా టీఆర్ఎస్ ప్రభుత్వం, 2 ప్రభుత్వాలు కూడా ఉన్నటువంటి అభివృద్ధిని కంటిన్యూ చేసినాయి, ఎక్కడా కూడా బ్రేక్ చేయలేదు. ఎస్పెషల్లీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొన్ని మంచి పనులు చేసింది, దో వీఆర్ అగేన్స్ట్ కాంగ్రెస్, అండ్ టీఆర్ఎస్ కూడా కొన్ని మంచి పనులు చేసింది, ఇంకా చేయాల్సినటువంటి అవసరం ఉంది అని ఒక సభా వేదిక సాక్షిగా ఆయన మాట్లాడారు. ఎందుకంటున్నా అంటే, అది ఒప్పుకోవడానికి నిజంగా కూడా ఏ పొలిటీషియన్ అంత ఈజీగా ఒప్పుకోరు వాళ్ళ వీళ్ళని. అట్ ద సేమ్ టైం తప్పు చేస్తే తప్పు జరిగిందని చెప్తారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు 2014 నుంచి 2024 వరకు 23 వరకు కూడా మంచి పనులు చేసిండు, చేయలేదని మేము అనలే, వాటిని మేము ఒప్పుకున్నాము, వాటిని మేము ప్రేజ్ చేసినాం. కానీ చెడ్డ పనులు చేస్తే వాటిని కూడా మేము క్వశ్చన్ చేసినాం. సో దట్ ఈస్ హౌ ఆర్ పార్టీ వర్క్స్. సో మాకు ఎట్లా ఉంటుంది అని అంటే, మంచి చేస్తే వీఆర్ విత్ యూ క్రాంతి, చెడు చేసిన అనుకోండి విల్ క్వశ్చన్ యూ, సింపుల్. మాకు ఎవరితోటి ఏమంటే పొలం పంచాయతీలు గట్టు పంచాయతీలు ఏం లేవు, ఈవెన్ జగన్మోహన్ రెడ్డితో లేవు, ఎవరికి లేవు. మంచి చేస్తే మంచి అని చెప్తాం, చెడు చేస్తే మాత్రం క్వశ్చన్ చేస్తాం. రైట్ మేడం. ఓకే, ఆంధ్ర పాలిటిక్స్ కంప్లీట్ చేసి తెలంగాణలోకి వెళ్దామా, తెలంగాణ కంప్లీట్ చేసి ఆంధ్రలోకి వెళ్దామా చెప్పండి. పాలిటిక్స్ మాట్లాడదాం క్రాంతి, ఆంధ్ర తెలంగాణ విభజన ఎందుకు, పాలిటిక్స్ మాట్లాడదాం. పాలిటిక్స్ టోటల్ పాలిటిక్స్ రైట్. ఓకే, కేసీఆర్ గారి పరిపాలన బాగుండేనా ఈడ తెలంగాణలో, రేవంత్ రెడ్డి గారిది బాగుందా? ఐ థింక్ 2 అంట నేను ఒక రకంగా. ఓకే, రాజకీయ నాయకురాలు కాకుండా నిజంగా నిక్కచ్చిగా ఉన్నట్టుగా చెప్పాలంటే ఎవరిది చెప్తారు? నిజంగా నిక్కచ్చిగానే మాట్లాడుతున్నాను. ఎందుకు అని అంటే, ఎప్పుడు కూడా మనం బేసిక్ నీడ్స్ ఆఫ్ ద పీపుల్ అంటే సంక్షేమం ఏదైతే మనం చేస్తామో ప్లస్ అభివృద్ధి 2 ఎప్పుడు హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్ళాలి. అది జరగకపోతే ఏమవుతుంది అని అంటే, రాష్ట్రం వెనుకబడిపోతుంది, ప్రజలు వెనుకబడిపోతారు. ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మంచి పనులు చేసిండ్రు, చేయలేదని అంటే, నేను ఆ రోజున అన్నట్టు రైతు బంధు తీసుకొచ్చిండ్రు, ఇంకోటి తీసుకొచ్చిండ్రు, మంచి పనులు చేసిండ్రు. కానీ విద్య ఇలాంటి వాటిని ఆయన పక్కన పెట్టేసిండ్రు ఒక రకంగా. హీ డెంట్ వర్క్ ఆన్ దట్ ఫ్రంట్. ఆ రోజున కూడా అంటే ఎందుకంటే ఒక విషయం చెప్తాను, పెంచిండ్రా, అవి అద్దె భవనాలను ఉన్నాయా, ఎట్లా ఉన్నాయి, అక్కడ పిల్లలు ఏ రకంగా ఉన్నారు, అవన్నీ లెట్స్ టేక్ అ కంప్లీట్ డిఫరెంట్ టాపిక్ ఆన్ దాట్. ఎందుకంటే ఒక టీచర్గా నేను ఆ విషయంలో నిజంగా మాట్లాడదలుచుకున్నాను. కానీ ఇవాళ బాధ ఎక్కడేస్తుంది అంటే, నాకు పోరాడి తెచ్చుకున్నాం తెలంగాణని అందరూ. ఇవాళ తెలుగుదేశము, కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ ఇవేమీ కాదు, తెలంగాణ ప్రజలు సబ్బండ వర్గాలు పోరాడి కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఏం జరిగింది వాళ్ళ రోజున, ఎందుకు తెచ్చుకున్నారు? నీళ్లు నిధులు నియామకాల పేరు మీద తెచ్చుకున్నాం. తెచ్చుకున్న తర్వాత 10 సంవత్సరాల పాటు కూడా వాటి కోసం కొట్లాడినాం. ఇవాళ కూడా 12వ సంవత్సరంలో కూడా వాటి కోసమే కొట్లాడుతున్నాం. ఇవాళ కూడా 10 సంవత్సరాల పాటు పిల్లలకి ఏ గురుకులాలు అయితే మీరు మాట్లాడుతున్నారో అక్కడ పురుగులన్నం పెట్టిండ్రు, మురుగుతో ఉన్నటువంటి నీళ్లతో వండినటువంటి అన్నాలు పెట్టిండ్రు. మీరు నేనే ఈ విషయం కూడా మేము మాట్లాడడం, నేను మీకు విజువల్స్తో సహా చూపించిన ఆ రోజున. ఇవాళ కూడా అదే పరిస్థితి ఉంది.
ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే ఇవాళ ఒక రకంగా ఇఫ్ ఐ హ్యావ్ టు టాక్ ఇన్ అ వెరీ ష్రూడ్ మేనర్ క్రాంతి, ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు రాష్ట్రానికి, విద్యాశాఖ మంత్రి లేడు రాష్ట్రానికి, ఒక హోంశాఖ మంత్రి లేడు రాష్ట్రానికి. ఇష్టారీతి మన్మానీలు నడుస్తున్నాయి. ప్రక్షాళన చేస్తా ఉన్నారు కదా. ఎన్ని రోజులు? 2 సంవత్సరాలు ప్రక్షాళన చేస్తారా? 2 సంవత్సరాలు ప్రక్షాళన చేస్తారా? అదే అంటున్నారు. ఈనటోడు ఉంటే చెవులలో కాలీఫ్లవర్ పెట్టేటట్టు ఉన్నారు. 2 సంవత్సరాలు ప్రక్షాళన చేస్తున్నారా? పిల్లలు, నేను ఒక చిన్న మాట అడుగుతా క్రాంతి, డోంట్ టేక్ మీ రాంగ్. మొన్ననే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ అడిగింది. మీరు అన్నారు మేడం మీరు మీ ఊళ్ళో నిలబెట్టలే మేడం అని మీరు అన్నారు. ఇప్పుడే నిలబెడతారు కదా, కాంగ్రెస్ వాళ్ళు నిలబెట్టే, బీఆర్ఎస్ వాళ్ళు నిలబెట్టే, బీజేపీ వాళ్ళు నిలబెడితే అందరు నిలబెట్టింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఆల్మోస్ట్ 2 years అవుతుంది వాళ్ళు అధికారంలోకి వచ్చి కదా, ప్రజాపాలన అంటే. జూబ్లీ హిల్స్ లో ఒక బై ఎలక్షన్ లో గల్లీకి ఒక మంత్రి తిరిగిండు, గల్లీకి తిరిగిండు కదా. గురుకులాల్లో సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో పిల్లలు చనిపోయిండ్రు. మొన్నటికి మొన్న కరెక్ట్ 5 days ముందర మైనారిటీ హాస్టల్లో, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్లో 3 పిల్లలు ఇన్ స్పాన్ ఆఫ్ 1.5 months 3 పిల్లలు చనిపోయిండ్రు. ఏ మంత్రి పోయిండు అక్కడికి? ఎన్ని గురుకులాకి ఎన్ని మంత్రులు పోయినరు? ఆ పిల్లల కుటుంబాలని ఎంతమంది మంత్రులు పోయి పరామర్శించండ్రు? బాధ్యత ఉండక్కర్లేదా? తప్పులు జరుగుతాయి కావచ్చు, జరగవని నేను అంటలేను క్రాంతి, కానీ బాధ్యత ఉండాలి కదా, పోవాలి కదా, కుటుంబాలని పరామర్శించాలి కదా. ఇవాళ కూడా మీరు వచ్చిన తర్వాత ఎన్ని నియామకాలు అయినాయి అంటే ఉల్టా బెదిరిస్తున్నారు. ఇవాళ కూడా అదే మనం అశోక్ నగర్ లో పిల్లలు అక్కడ ఇబ్బందులు పడుతుంటే వాళ్ళ మీద లాఠీ చార్జీలు అయినా అవ్వలేదా? పోయినరు కదా మీరు కూడా, తీసిండ్రు కదా మీ వాళ్ళు కూడా వీడియోలు, లాఠీ చార్జీలు అయినాయా అని లేదా? ఆ రోజున కొట్లాడుతుంది కదా, ఇవాళ కొట్లాడుతున్నాం కదా, ఏం బాగుకున్నాం మనము అంటున్నాను నేను. ఎవరు బాగున్నారంటే ఏ రాయితే నెత్తిబావులు కొనికి, ఏ రాయితే నెత్తిబావులు కొట్టుకోనికి, కాంగ్రెస్ అయితే టీఆర్ఎస్ అయితే వాళ్ళ రోజు అంతే. దర్ ఇస్ నో, అంటే నేను వాట్ ఐ ఫెల్ట్ వాజ్ ఆనెస్ట్లీ. మరి మీరు రావచ్చు కదా మేడం తెలంగాణకు? వస్తున్నాం కదా అంటున్నా నేను. ఎందుకు రామ్ క్రాంతి, వెయిట్ ఫర్ 28 వస్తాం, ఖచ్చితంగా వస్తాం, రావాలి. ఎందుకనంటే అదేదో మీరు సీరియస్ తీసుకుంటారు. నేను సీరియస్ నేను ఎప్పుడు సీరియస్ గానే తీసుకుంటా. రాజకీయం నాకు చాలా సీరియస్, ఇది నా ప్రొఫెషన్, నాకు ఇది చాలా సేక్రెడ్ ప్రొఫెషన్. నేను చదువు చెప్పేటువంటి ఒక టీచర్ అమ్మని వాళ్ళ రోజున రాజకీయాల్లోకి వచ్చినా అంటే మనసా వాచ కర్మణ నేను రాజకీయాల్లో ఉన్నా. ప్రజలకి మంచి చేయాలనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి వచ్చాను. నాకు ఇంకేమీ లేదు. ఒక మంచి కుటుంబం ఉంది నాకు, నా పిల్లలు మంచిగా చదువుకుంటున్నారు, నా భర్త మంచి ఒక టాప్ నాచ్ పొజిషన్లో ఉన్నాడు, నా అత్తమామలు మంచిగా, మా మామయ్య ఒక రిటైర్డ్ ఎంఆర్ఓ, మా నాన్న ఒక రిటైర్డ్ ప్రిన్సిపల్, నాకేం తక్కువ క్రాంతి. కానీ వాళ్ళ రోజున ప్రజలకి మంచి చేయాలనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి వచ్చిన, నాకు ఇంకేం లేదు. సో నేను అందుకనే మనసుతో మాట్లాడతా రాజకీయాల్లో, ఒక్కొక్కసారి అది కట్టుకున్నా మనసుతోనే మాట్లాడతా. ఓకే. ఏపీలో మేడం ఈ అరెస్టులు, వేధింపులు వీటి మీద కాన్సన్ట్రేషన్ చేసినంతగా సూపర్ 6 మీద చేయట్లేదు అని అంటే తప్పంటా నేను, తప్పంటారా? ఎందుకంటే మీకు సూపర్ 6 కి సంబంధించి ప్రతి ఒక్క హామీ, అది గ్యాస్ సిలిండర్లకు సంబంధించి కావచ్చు, ఫ్రీ బస్సు కావచ్చు, లేకపోతే రైతులకు సంబంధించిన అన్నదాత సుఖీభావ కావచ్చు, ఎక్సెప్ట్ ఫర్ 2, 6లో 2 తప్పించి మిగతా 4 మేము కంప్లీట్ చేసినాము, నడుస్తున్నాయి. అండ్ ఆల్సో మేము రాష్ట్రం అంతటా ఇస్తున్నాం. మేము రాష్ట్రం అంతా ఎక్కడ ఏ విధమైనటువంటి భేషజాలు లేవు. ఇంకొకటి మేము ఏమంటారు అని అంటే పార్టీలు చూడము, కులాలు చూడము, మతాలు చూడము, ఏమీ చూడము. ప్రజలకి వాళ్ళకి సంబంధించినటువంటివి అవి. మీరు నేను నా జేబులలోకి వెళ్ళి ఇస్తలేం. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది అంటే ముందర ఉన్నటువంటి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అప్పుడు ఏమన్నారు, మేము బటన్లు నొక్కినాం, మేము పైసలు ఇచ్చినాం, మమ్మల్ని మోసం చేసిండు ప్రజలు అన్నారు. మీకు తెలుసుకోవచ్చు, ఆయన ఆ స్టేట్మెంట్ పాస్ చేసిన వాళ్ళు ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత ప్రజలకు పైసలు ఇచ్చిన తర్వాత కూడా ప్రజలను మోసం చేసిండు అన్నారు. ప్రజలకు పైసలు మన జేబులలోకి వెళ్ళి ఇస్తలేం మనం, ప్రజల హక్కు అది. పెన్షన్లు ఇచ్చినా, సంక్షేమ పథకాలు ఇచ్చినా, ఏమి ఇచ్చినా సరే ప్రజల హక్కు అది, వాళ్ళ జాగీర్ అది. ఆ పైసాకు ఉన్నటువంటి ప్రతి ఒక్క పైసా వాళ్ళ జాగీర్ అది, మీది నాదే లేకపోతే ఏ ప్రభుత్వాన్ని ఏ పార్టీది కాదు. మనం కేవలం కూడా కస్టోడియన్స్ మాత్రమే, ప్రభుత్వంలో ఎవరం వచ్చినా కస్టోడియన్స్ మాత్రమే మనం. అట్లనే ఇవాళ కనుక మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు ఆ పాయింట్ తీశారు కాబట్టి, మేము వచ్చినటువంటి ఫస్ట్ డేనే మేము వి సైన్డ్ ఆన్ సర్టన్ థింగ్స్. కొన్ని ఫైళ్ళ మీద పెద్ద సైన్ పెట్టిన మా పెద్ద ఏమన్నారు అని అంటే డిఎస్సి నోటిఫికేషన్స్ కావచ్చు, లేకపోతే పెన్షన్ల పెంపుదల కావచ్చు, ఇవన్నీ చేస్తామన్నారు. చేసి చూపించినాం. క్రాంతి మా కమిట్మెంట్ ఎక్కడో నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మేము ఎంత కమిటెడ్గా పనిచేస్తామో ప్రజలకు. ప్రతి నెల 1వ తారీఖున సాక్షాత్తు ముఖ్యమంత్రి వర్యులతో సహా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇన్ఛార్జీలు ప్రతి ఒక్కళ్ళు కూడా లబ్ధిదారుల ఇళ్ళకి వెళ్ళి పెన్షన్లు ఇస్తారు, సగౌరవంగా పెన్షన్లు ఇస్తారు. మా కమిట్మెంట్ అక్కడ ఏదో ఫస్ట్ అది ఇంట్రడ్యూస్ చేయంగానే
బటన్ ఒత్తేసి ఇచ్చేసినామని చెప్పలేం మేము. ఇవాల్టి వరకు కూడా ఇప్పటికి ఎన్ని నెలలు అవుతుంది మా ప్రభుత్వం వచ్చి? ఒక 15-16 నెలలు అవుతుంది. ఇవాల్టి వరకు కూడా మేము లబ్ధిదారుల ఇళ్ళకి పోయి మేము పెన్షన్లు ఇస్తాం. రేపు 1వ తారీఖున కూడా మా ముఖ్యమంత్రి వర్యులు పోయి అక్కడ చంద్రబాబు నాయుడు గారు పోయి అక్కడ ఒక లబ్ధిదారుల ఇళ్ళకి పోయి ఇస్తారు. మొన్ననే ఇళ్ల పట్టాలకు సంబంధించినటువంటి ఒక స్కీమ్ లాంచ్ చేసినప్పుడు కూడా వెళ్ళి వాళ్ళకి గౌరవంగా ఇచ్చిండ్రు. అది దట్ ఈస్ అ కాన్స్టెంట్ ప్రాసెస్. ఇప్పుడు మనము ఆటో డ్రైవర్లకు సంబంధించింది కావచ్చు, మత్స్యకారులకు సంబంధించింది కావచ్చు, ఏదైనా సరే. ఈవెన్ మీరు గమనిస్తే ఆడవాళ్ళకి ఫ్రీ బస్ అనేటువంటిది ఏదైతే, మహిళలకి ఫ్రీ బస్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఏదైతే తీసుకొచ్చినామో దాన్ని కూడా చాలామంది విమర్శించారు. మీరు వచ్చిన ఎన్ని రోజులకు ఇస్తలేరు అంటే కూడా ప్రతి ఒక్కటి వర్క్ చేసే క్రాంతి. నెంబర్ ఆఫ్ ఫ్లీట్ ఎక్కడన్నా పెంచాలన్నా చూసుకొని, ఎక్కడెక్కడ ఏ పాకెట్స్లో మనకి ఎక్కువ ఇన్ఫ్లో ఆఫ్ విమెన్ ప్యాసింజర్స్ ఉన్నారు, అక్కడ మనం ఏ రకంగా దాన్ని మనం ఎంత సక్సెస్ఫుల్గా ఎఫిషియెంట్గా ఇంప్లిమెంట్ చేయగలం, ఇంత ఎక్సర్సైజ్ చేసి మేము పథకాన్ని తీసుకొచ్చినాం. సో నేను ఒక విషయం అయితే చెప్తా. దీంతో పాటుగా మీరు అన్నారు అరెస్టులు తప్పించి అభివృద్ధి కనపడతలేదు అని. 16 నెలల్లో లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చినాం రాష్ట్రానికి. ప్రతి చోట కూడా ఈ ప్రాంతం అనే కాదు, అంటే ఐఎమ్ జస్ట్ నాట్ టాకింగ్ అబౌట్ అమరావతియో ఇంకోటి వైజాగో ఇట్లా అని కాదు, సెలెక్టెడ్ పాయింట్స్ కాదు, రాష్ట్రం యావత్తు డిఫరెంట్ పాయింట్స్లో ఎక్కడికక్కడ అభివృద్ధి కార్యక్రమాలు, ఎక్కడికక్కడ న్యూయర్ కంపెనీస్ తీసుకురావడము, యువతకు ఉద్యోగ అవకాశాలు పెంపొందించడం చేస్తున్నాం. 175 కాన్స్టిట్యున్సీలో 175 ఎంఎస్ఎంఈ పార్కులు పెడుతున్నాం. షో మీ అ సింగిల్ గవర్నమెంట్ విచ్ ఇస్ డూయింగ్ ఆల్ దిస్. అరెస్ట్లు అంటారా? ఇప్పుడు రివెంజ్ పాలిటిక్స్ చేయడం జగన్మోహన్ రెడ్డి గారి నైజం. మాకు అట్లాంటి మేమేం చేయలేదు. నిజంగా చెప్తున్నా. అతను ఏం చేసిండు? అతను ఒకళ్ళని కిడ్నాప్ చేస్తే ఆ కేసులో అరెస్ట్ అయింది అతను కాదా? ఒకసారి మీరు అతను రిమాండ్ రిపోర్ట్ చూడండి. అతని మీద కేసెస్ పెండింగ్ ఉండొచ్చు. అక్కడ ఉన్నటువంటి వివిధ ఐ థింక్ ఏదో ఇసుక సంబంధించినటువంటి ఒకటి ఉంది, అలానే ఇవాళ లిక్కర్ కేసుకి సంబంధించి చెవిరెడ్డి గారి మీద వచ్చింది. అండ్ ఎవ్రీథింగ్ ఏదైతే ఉందో విత్ ప్రాపర్ వాళ్ళకి నోటీసులు ఇచ్చి, ఇప్పుడు జోగి రమేష్ కావచ్చు ఎవరైనా వాళ్ళకి నోటీసులు ఇచ్చిన నోటీసులు వాళ్ళ రిప్లై చేసిన తర్వాత ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ వాళ్ళ నోటీసులు ప్రాపర్గా లేవు, వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ అరెస్ట్ కావాలి అని అనుకున్నప్పుడు దే హ్యావ్ గాన్ టు ది కోర్ట్. వాళ్ళకి అన్ని అవకాశాలు కోర్టు నుంచి వాళ్ళు తీసుకొని, మిథున్ రెడ్డి కావచ్చు ఎవరైనా సరే, కింద కోర్టులు పై కోర్టులు సుప్రీంకోర్టుల వరకు పోయి అన్ని అంతా మీరేనా? ఇంకా ఏముంటది అంటే ఇది మరి మా ఉంది అంత మేమే ఎక్కడున్నాం చెప్పండి. అంటే ఏంటిది రాజస్థాన్ అంటే ఇదివరకు వాళ్ళు ఉన్నప్పుడు అదే చేస్తారా? ఇదివరకు వాళ్ళు ఉన్నప్పుడు అదే చేస్తారా? మీరే ఉన్నారు, ఢిల్లీలో మీరే ఉన్నారు, ఢిల్లీలో మీరే ఉన్నారు. అయితే న్యాయస్థానాల మీద క్రాంతి యూఆర్ పాసింగ్ ఎ వెరీ రాంగ్ స్టేట్మెంట్. ఎందుకంటే మీరు ఉన్నారు అని చెప్తున్నాను నేను, అదే చెప్తున్నాను. న్యాయస్థానాలు అనేటువంటివి ఎవరి జేబు సంస్థలు కావమ్మా. న్యాయస్థానాలు అనేటువంటివి న్యూట్రల్ గా పనిచేస్తాయి ఎప్పుడైనా సరే. ఇప్పుడు మేము అధికారంలో లేము, మేము ప్రతిపక్షంలో ఉన్నాము. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా మీద ఇష్టారీతన వీళ్ళు నిజంగా కూడా నేను ఒక మాట చెప్తా, సంబంధం లేనటువంటి కేసులలో కూడా అప్పుడు ఉన్నటువంటి మా నాయకులను అరెస్ట్ చేసిండ్రు. అసలు ప్రాపర్ ఇది కూడా లేకుండా, అంటే వాళ్ళకి ఒక అప్పీల్ కి కూడా అవకాశాలు లేకుండా వాళ్ళని నిర్బంధించేసి, అంటే ఇప్పుడు అచ్చెన్నాయుడు గారిని ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆయనకు ఆపరేషన్ అయింది అని అన్నా కూడా అసలు ఈఎస్ఐ కేసు అన్నారు. ఈఎస్ఐకి సంబంధించినటువంటి ఆ కేసులో ఆయన ప్రమేయం లేకపోయినా సరే ఆయన ఇంటి నుంచి ఇక్కడ విజయవాడ వరకు ఏ రకంగా ఆయన్ని అప్పుడే సర్జరీ అయినటువంటి వ్యక్తిని ఏ రకంగా తీసుకొచ్చిన అనేటువంటిది కూడా మనం ఆ రోజు చూసినాం. వీఆర్ నాట్ ఇండల్జింగ్ ఇన్ ఆల్ దాట్. ఇన్ఫాక్ట్ మాకు అసలు దాని మీద ఇంట్రెస్ట్ కూడా లేదు. క్రాంతి, నేను ఒక విషయం చెప్తా, తప్పు ఎవరు చేసినా ఇవాళ కాకపోతే రేపైనా శిక్ష పడుతుంది. మేము శిక్ష పడేట్టుగా చెయ్యాలా వద్దా అనేటువంటి దాని మీద కూడా మేము ఇవాళ రోజున మాకున్నటువంటిది ఏంటంటే, ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ప్రకారము అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా 5 years వాజ్ అ డిస్ట్రక్టివ్ ఫేజ్. మనం చూసినాం వచ్చిన కంపెనీలు రాష్ట్రం నుంచి వెళ్ళిపోవడం కావచ్చు, ఒక డిస్ట్రక్టివ్ ఫేజ్ చూసినాం 2019 to 24. సో రాష్ట్రము ఒక 30 years బ్యాక్ వెళ్ళిపోయింది ఆల్మోస్ట్ గా. సో దాన్ని వాళ్ళ మెల్లిమెల్లిగా ముందరకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మొన్న సిఐఐ సదస్సు పెట్టిండ్రు. క్రాంతి, ఆనెస్ట్ గా చెప్పండి, 2 days ప్లస్ అంతకు ముందర ఒక యూరోపియన్ ఇది పెట్టిండ్రు. ఐ హావ్ బీన్ అ పార్ట్ ఆఫ్ ఇట్. నేను వెళ్ళిన అక్కడికి యాక్చువల్గా. అసలు ఎంత బ్యూటిఫుల్ రెస్పాన్స్ అని అంటే అక్రాస్ వరల్డ్ నుంచి ఇన్వెస్టర్స్ వచ్చింది. సో ఇవాళ రాష్ట్రాన్ని ఒక ఇన్వెస్ట్మెంట్ హబ్ గా మనం ప్రెజెంట్ చేస్తూ ఒక బ్రాండ్ ఇమేజ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం ముఖ్యమంత్రి వర్యులు అండ్ ద టీమ్ ఇస్ డూయింగ్. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు గూగుల్ లాంటి ఒక సంస్థ వచ్చింది అని అంటే there is a lot of effort that Minister Nara Lokesh garu has put in. And also ఇది ఒకటే అని కాదు, ఎంటైర్ టీమ్ ఆఫ్ మినిస్టర్స్. ఇవాళ మీరు కనుక చూస్తే మినిస్టర్లు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ కాన్స్టిట్యున్సీలో పనిచేస్తారు, వాళ్ళ విభాగాల్ని చూసుకుంటున్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ గ్రౌండ్, వాళ్ళు చేసుకుంటా పోతా ఉన్నారు. మాకు ఎక్కడా కూడా ఎవరిని ఏమంటారంటే వెండటా పాలిటిక్స్ అనేటువంటివి మాకు సంబంధం లేనటువంటి ఒక పదం అది. మాకు ఇష్టం కూడా లేనటువంటి ఒక పదం అది. ఎందుకంటే ఆల్రెడీ దాన్ని భయంకరంగా
ఐ థింక్ అనుభవించున్నాం 2019 నుంచి 24 వరకు. ఓకే. దాని ఇంపాక్ట్ కుటుంబాల మీద ఎట్లుంటది అనేటువంటి చూసిన వాళ్ళం. ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని సైతం ఏ రకంగా అసహ్యకరంగా జుగుప్సాకరంగా మాట్లాడినో చూసినాం క్రాంతి ఇవన్నీ. సో మా వి డోంట్ ఈవెన్ థింక్ ఆఫ్ దట్. దాన్ని ఏం రివెంజ్ తీసుకోవట్లేదా ఇప్పుడు? ఎందుకు తీసుకుంటారు క్రాంతి? దేవుడు అనేటోడు ఉన్నాడు, 1. 2 న్యాయస్థానాలు ఉన్నాయి, రైట్? తప్పు ఎవరు చేస్తే వానికి ఎక్కడికక్కడ శిక్ష పడుతుంది. ఎందుకు పడదు అనుకుంటున్నారు మీరు? ఎన్ని రోజులు తప్పించుకుని తిరుగుతారు ఎవరైనా? ఖచ్చితంగా అందరు శిక్షలు పడతాయా? ఖచ్చితంగా పడతాయి. ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి శిక్ష పడుతుంది. జోస్న తప్పు చేసినా జోస్న కూడా శిక్ష పడుతుంది. క్రాంతి తప్పు చేస్తే క్రాంతి కూడా శిక్ష పడుతుంది. ఓకే, వాళ్ళు రెడ్ బుక్ మెయింటైన్ చేస్తారు కదా, మరి ఎవరు రెడ్ బుక్ మెయింటైన్ చేస్తారు? ఎవరు రెడ్ బుక్ మెయింటైన్? రెడ్ బుక్ లో పేర్లు రెడ్ బుక్ అంటే ఏంటిది? అదే రెడ్ బుక్ లో పేర్లు రాసుకున్నారు. ఎవరు రాసుకోలేదు. ఎవరైతే తప్పు చేసిండ్రో వాళ్ళకి సంబంధించి ఒక నోట్ డౌన్ ఆఫ్ ద నేమ్ ఆ రోజున జరిగింది ఖచ్చితంగా. ఎందుకనంటే మీకు ఇప్పుడు మీరు ఒక జర్నలిస్ట్ క్రాంతి, మీకు ఉండేటువంటి కొన్ని అధికారాలు ఉంటాయి. లేదా నేను ఒక అధికార ప్రతినిధిని, నాకు ఉండేటువంటి కొన్ని అధికారాలు ఉంటాయి. నాకున్నటువంటి అధికారాలను మించి మీకు ఫేవర్ చేయనీకో ఇంకోరికి ఫేవర్ చేయనీకో నేను పనిచేసిన అనుకో, దానివల్ల నష్టం జరిగిందనుకో, నేను లయబుల్ కదా, నేను ఆన్సర్ చెప్పాలి కదా, నాకు శిక్ష పడాలి కదా. దాన్ని కూడా ఇంకేదన్నా అంటే ఎంతమంది ఉన్నారు ఇంకా రెడ్ బుక్ లో పేర్లు? ఇది మరి బాగుంది. అట్లా ఏం ఉండదు క్రాంతి. ఎవరు తప్పు చేస్తే వాళ్ళ మీద పడతాయి. అంటే నోట్ డౌన్ అయితే చేసిరు కదా, ఇంకా నోట్ డౌన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఆ రోజున కల్తీ మద్యం అమ్మి కొన్ని ఆల్మోస్ట్ ఒక 30,000 మెంబర్స్ అక్రాస్ ద స్టేట్ చనిపోయారు. 33,000 మంది చనిపోయారు స్టేట్ మొత్తంలో. సో దానికి కారణం ఎవరు? పై నుంచి కింది వరకు ఒక నెక్సస్ నడిచింది కదా, వాళ్ళందరి పేర్లు ఉంటాయి రెడ్ బుక్ లో. సింపుల్. జగన్మోహన్ రెడ్డి అయితే జగన్మోహన్ రెడ్డి పేరు కూడా ఉంటుంది. ఏమున్నది అందులో? జగన్మోహన్ రెడ్డి కూడా ఎందుకున్నారు? జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ఏమంటారు అని అంటే అరెస్ట్ చేస్తారా జగన్మోహన్ రెడ్డిని? ఆయన తప్పు చేస్తే అరెస్ట్ చేస్తారు. ఆయన నిజంగా కూడా ఆయన ముందు ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తాను క్రాంతి, తప్పనుకోవద్దు కానీ ఐ హ్యావ్ హైయెస్ట్ రిగార్డ్ ఫర్ ది సిస్టమ్, జ్యుడిషియల్ సిస్టమ్. జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఎవరు చెప్పండి? ఒక చిన్న మాట చెప్పండి. మాజీ ముఖ్యమంత్రి. అవునా? ఇంకా మీరైతే మాజీ ముఖ్యమంత్రి అంటారు కదా. 12 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నటువంటి ఒక నిందితుడు అంటారు. నేను 12 సంవత్సరాలు నేను అదే చెప్తున్నా కదా. బాబు గారి మీద కేసులు ఉన్నాయా అని అంటే, బాబు గారి మీద కేసులు మొన్న వీళ్ళు పెట్టినటువంటి దొంగ కేసులు తప్పించి ఏ విధమైనటువంటి కేసులు ఆయన మీద లేకుండా, అండ్ వి నెవర్ వెంట్ బ్యాక్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లోకేష్ గారి మీద మొన్న వీళ్ళు ఏదో మాట్లాడినరు. లోకేష్ గారు ఇమ్మీడియట్ గా పరువు నష్టం దావా వేసిండ్రు, దానికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ ప్రొడ్యూస్ చేసిండ్రు. నేను ఎక్కడ తప్పు చేయలేదని ఇవాళ కూడా కోర్టుకెళ్ళి తిరుగుతున్నారు ఆయన. నువ్వు తప్పు చేయకపోతే కోర్టుకు వెళ్ళాలి కదా. 12 సంవత్సరాలు బెయిల్ ఎందుకు తెచ్చుకుంటున్నావు? మరి మొన్ననే మీరు ఎప్పుడన్నా వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఎవరన్నా మీరు ఇంటర్వ్యూ చేస్తే గిన ఫర్ ఎగ్జాంపుల్ చెయ్యాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మీ ర్యాపిడ్ ఫైర్ వాళ్ళతో చెయ్యాలని నేను కోరుకుంటున్నా. వీలైతే జగన్మోహన్ రెడ్డినే మీరు ఇంటర్వ్యూ చేయాలని నేను కోరుకుంటున్నాను. తప్పకుండా. అప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? అడగండి మీరు. సార్ మీరు తప్పు చేయనప్పుడు, మీరు నిజంగా కూడా నిజాయితీ పరుడైనప్పుడు 12 ఏళ్ళు ఎందుకు సార్ ఆ బెయిల్ తెచ్చుకోండి? ప్రతి సంవత్సరం బెయిల్ యానివర్సరీ చేసుకుంటూ పోయి ఒకసారి 2 సార్లు కోర్టులో నిలబడితే అయిపోతుంది కదా, తేలిపోతుంది కదా, నిజాయితీగా లోన్ అయితే బయటకు వచ్చేస్తావు కదా అనొచ్చు కదా. ఎందుకంటున్నా అంటే ద పాయింట్ ఇస్ ఆర్థిక నేరాలు చేసినటువంటి వ్యక్తి స్టిల్ మేము ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకు మేము గౌరవం ఇచ్చినాం. అతను ఆర్థిక నేరాలు చేసిండు, అన్ని చేసిండు. అయినా సరే ప్రజలు అతన్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న తర్వాత కూడా మేము అతనికి గౌరవం ఇచ్చినాం. అన్ని రకాలుగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీగా వాళ్ళు చేసేటువంటి తప్పుల్ని మేము ఫస్ట్ డే నుంచి కూడా వీ వర్ ట్రైంగ్ టు టెల్ దెమ్ దట్ యు ఆర్ డూయింగ్ రాంగ్ హియర్. మేము అసెంబ్లీలో నిలబడ్డం, మాట్లాడినాం. కానీ మొదటి రోజు నుంచి కూడా ఏ రకంగా అంటే వాళ్ళ మోడస్ ఆపరాండి చూడండి. ఇప్పుడు మనం తెలంగాణలో కూడా రాజకీయాలు చూస్తున్నాం, బీహార్లో చూస్తాం, ఏమంటారంటే ఒరిస్సాలో చూస్తాం, యూపీలో చూస్తాం, అన్ని చోట్ల చూస్తాం, ఈవెన్ సెంట్రల్ లెవెల్లో కూడా రాజకీయాలు చూస్తాం. కానీ ఎంత అంటే మనం తెలంగాణలో అనంటే చిల్లర పాలిటిక్స్ చేస్తారు అని అంటే వాళ్ళు అప్పుడు 2019 to 24 అసెంబ్లీలో నిలబడి వెక్కిలిగా నవ్వడము, ఆడవాళ్ళ గురించి మాట్లాడడము, ఒక్కొక్క బాడీ షేమింగ్ చేయడము. ఇప్పుడు క్రాంతిని నేను ఎదుర్కోవాలనంటే సబ్జెక్టు ఎదుర్కోవాలి. క్రాంతి మీరు ఇక్కడ తప్పు చేసిండ్రు అని చెప్పి మీకు చెప్పాలి. మీరు జర్నలిస్ట్ గా ఇందుకు పనికిరారు క్రాంతి అని నేను చెప్పాలి. ఒకవేళ అట్లా చెప్పేదే ఉంటే, మీరు నిజంగా పనికిరారు అని అనుకుంటే ఇట్లా చెప్పాలి నేను. లేదా మీరు నన్ను చెప్పాలనుకుంటే మేడం మీరు పొలిటీషియన్ గా అన్ఫిట్ మేడం, మీరు ఇక్కడ తప్పు చేసిండు, ఇట్లా చేసి అని చెప్పాలి. అంతేగాని క్రాంతి ఫ్యామిలీ ఇది, క్రాంతి ఇట్లా, లేకపోతే క్రాంతి ఇంత లావుగున్నాడు, క్రాంతి ఇంత సన్నగున్నాడు అని మాట్లాడతారా? గదా రాజకీయం అంటే చిల్లరతనం. కాకపోతే దాని చిల్లరతనం అనకంటే ఏమంటారు? ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని కూడా నడి రోడ్డు మీదకి లాగి దాన్ని రాజకీయం చేసిండు కదా, అది ఎంతవరకు కరెక్ట్? ఇవాళ లేదు, నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా పార్టీ కార్యకర్తగా ఉన్నటువంటి ఒక వ్యక్తి
వైఎస్ భారతిరెడ్డి గారి గురించి కొంత అసభ్యంగా మాట్లాడిండని చెప్పి ఇమ్మీడియట్గా అతని మీద కేసు పెట్టి అతను రిమాండ్ చేసి అతను జైలుకి పంపించడం. ఒక మంచి పాయింట్కి వచ్చారు మీరు. ఎందుకంటున్నా అంటే ఎవరైనా సరే అట్లే చేస్తారు కదా మీరు. నేను అదే చెప్తున్నా, బికాస్ నేను వాస్తవానికి కూడా నేను చూడలే. ఇది కిరణ్ కూడా మాకు ఎందుకు తెలిసింది అని అంటే, మాకు ఇంటర్నల్ పార్టీలో ఇమ్మీడియట్ గా డిస్కషన్ వచ్చింది. దిస్ ఇస్ అన్యాక్సెప్టబుల్ అని వచ్చింది మాకు. ఇమ్మీడియట్ గా దాని మీద యాక్షన్ తీసుకోవాలి. ఇన్ఫాక్ట్ నిన్నగాక మొన్న అనుకుంటా, ఎందుకంటే మాకు డైలీ కాల్స్ ఉంటాయి, పాలిట్ బ్యూరో సభ్యులకి మాకు కాల్స్ ఉంటాయి, కాన్ఫరెన్స్ కాల్స్ ఉంటాయి. అందులో మొన్న ఐ థింక్ 3 days బ్యాక్ అనుకుంటా, దెర్ వాజ్ అ వీడియో విచ్ వాజ్ సర్క్యులేటింగ్. ఏఐ వీడియో ఒకటి సర్క్యులేట్ అవుతా ఉండే. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వాక్ చేస్తూ ఉంటే అక్కడ కింద ఏదో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఆడుకుంటున్నట్టుగా ఏదో ఒక వీడియో ఏదో సర్క్యులేట్ అవుతూ ఉండే. ఇమీడియట్గా మాకు పార్టీలో ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, నన్ ఆఫ్ ది అఫీషియల్ హ్యాండిల్స్ కానీ ఎవరు పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా దీన్ని ప్రమోట్ చేయొద్దు, ఒకవేళ ఏదన్నా ఉంటే ఇమ్మీడియట్గా దీనికి సంబంధించినటువంటి ఒక స్టేట్మెంట్ మీరు ఇచ్చేయాలా, ఎందుకనంటే మనం ఇట్లాంటి చిల్లర పాలిటిక్స్ని మనం ప్రోత్సహించము అనేది అన్న తర్వాత మేము అది ఇంకా పర్క్యులేట్ చేస్తూనే ఉన్నాం. ఇమ్మీడియట్గా లోకేష్ గారు ట్విట్టర్లో పెట్టారు, ఫేస్బుక్లో పెట్టారు దట్ దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ అండ్ ఎవ్రీబడి, ఎవరైనా దీన్ని ప్రోత్సహిస్తే మాత్రం మీరు ఇమ్మీడియట్గా యూ హ్యావ్ టు స్టాప్ దేర్ అని చెప్పారు. అండ్ హూ ఎవర్ ఇస్ ద సోర్స్ ఆఫ్ ఇట్ ప్రాబ్లీ దే విల్ బి టేకెన్ టు టాస్క్ ఆల్సో. అంటే నేను ఎందుకు అంటున్నా అంటే క్రాంతి, నేను మళ్ళీ చెప్తున్నా, మీ ముందర కూర్చున్నటువంటి జ్యోత్స్న కూడా భయంకరమైన ట్రోలింగ్ అనుభవించింది, నన్ను తిట్టిండు ఘోరంగా. అసలు ఇన్ఫ్యాక్ట్ నా సోషల్ మీడియా హ్యాండిల్ మీకు తెలుసు, ఒక్కసారి మీరు కింద కామెంట్స్ చూడండి. మీ ఇంటి ఆడబిడ్డ కదా నేనైతే, మీకు నిజంగా మీ కళ్ళలో నీళ్ళు వస్తాయి, అంత ఘోరంగా తిట్టిండు నన్ను. వైఎస్ఆర్సీపీ మెయిన్ హ్యాండిల్స్ కూడా నన్ను అంత ఘోరంగా, అసలు ఒక ఎవరినైనా సరే ఒక ఆడపిల్లని అనకాడనటువంటి మాటలు యూజ్ చేయకూడనటువంటి పదజాలంతో యూజ్ చేసిండు. ఆ బాధ ఏందో నాకు తెలుసు, నా కుటుంబానికి తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని కూడా అంత మించి దరిద్రంగా ట్రోల్ చేసిండు. లోకేష్ గారికి తెలుసు, ఆయన సొంత తల్లిని సొంత భార్యని ఏ విధంగా ట్రోల్ చేసిండు, ఏ విధంగా ఇది చేసిండు. సో వీ హ్యావ్ రెస్పెక్ట్ టువర్డ్స్ విమెన్. అండ్ మా పార్టీకి ఎందుకంటే ఆ పెయిన్ తెలుసు, మా అందరికీ ఆ పెయిన్ తెలుసు. ఇవాళ నేను కూడా చాలా సందర్భాల్లో అంటారు చూసిన, దిండులో తల పెట్టుకుని ఏడ్చిన సందర్భాలు కొన్ని కోకొల్లలు. అవసరమా జ్యోత్స్న, నీకు ఇది అవసరమా, ఇన్ని బూతు మాటలు వినే అవసరం నీకున్నదా? నిజంగా మీతో మాట్లాడుతున్నప్పుడు కూడా నాకు నిజంగా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. ఎంత అనుభవించినమో అని అంటే, కేవలం పార్టీ సిద్ధాంతానికి నిలబడి కష్టపడి పార్టీ కోసం కొట్లాడినందుకు భయంకరంగా బూతులు తిన్నాం. మా కుటుంబాలని లాగినరు, ప్రతిదీ చేసిండ్రు. కానీ అంటే ఆడవాళ్ళు రాజకీయాల్లోకి వచ్చుడే తప్పు అన్న లెవెల్లో మమ్మల్ని తిట్టిండ్రు. కానీ నిలబడ్డా, ఏడ్చినా కావచ్చు, కొట్లాడినా కావచ్చు, కానీ నిలబడ్డా. కానీ అంత ధైర్యం తెచ్చుకోవడం కూడా చాలా కష్టం ఒక్కొక్కసారి. సో ఎవరైనా సరే ఇప్పుడు నిజంగా ఒక్కొక్కసారి ఇంటర్నల్గా కూడా ఎవరైనా ఒక మాట మాట్లాడితే మా కోపం వచ్చేస్తుంది. సార్ కంట్రోల్ యువర్ టంగ్ అంటాం మేము. బాస్ నీకు ఏదైనా ఉంటే రాజకీయంగా ఎదుర్కో, నువ్వు ఎదుర్కో, రాజకీయంగా ఎదుర్కో, నీకు 1000 రెట్లు మేము సాయం చేస్తాం, ఎవరన్నా కానీ. కానీ పర్సనల్ లెవెల్లో మాట్లాడడము, పర్సనల్గా తిట్టడము, పర్సనల్గా మనం ఏదో అదో, ఎందుకంటే ఒక విషయం చెప్తాను అంతే, ఏమున్నా చెప్పు, వాళ్ళతోటే మనకి వైరమా, పొలం పంచాయతీ, రాజకీయ పార్టీలు అంతే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన తప్పు చేస్తేనే కదా నేను మాట్లాడేది, లేదా నేను తప్పు చేస్తేనే కదా పోనీ ఎవరైనా మాట్లాడేది. అందులో ఏమన్నా నాకేమన్నా ఆయనతో పొలం పంచాయతీ, గట్టు పంచాయతీ, వాళ్ళ ఏమైనా ఉంటే గిట్టే వాళ్ళ చెల్లెతో ఉండాలి, నాతో ఏముంటుంది చెప్పు, ఆస్తి పంచాయతీలు ఏం లేవు కదా. రైట్, ఓకే, సరే మేడం. అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే, జనసేనతో టీడీపీ కలిసింది కాబట్టి, టీడీపీతో జనసేన కలిసింది కాబట్టి టీడీపీ అలా అధికారంలో ఉంది. జనసేన లేకపోతే టీడీపీ అధికారంలో లేకపోతుండే అని నేను అంటా, మీరేమంటారు? ఏ పార్టీ లేకపోయినా, పొత్తులో ఉన్నటువంటి అలయన్స్లో ఉన్నటువంటి కూటమిలో ఉన్నటువంటి ఏ పార్టీ లేకపోయినా సరే రాష్ట్రానికి మంచి జరగదు కాబట్టి మేము అందరం అలయన్స్లోకి వచ్చాం. ఒక పార్టీ ఉంటేనే ఇంకో పార్టీ ఉంటుంది, ఒక పార్టీ లేకపోతే ఇంకో పార్టీ ఉండదు అనేటువంటిది వితౌట్ జనసేన టీడీపీ అధికారంలోకి వస్తుండేనా? వస్తుంది. వితౌట్ జనసేన పరిస్థితులలో ఎప్పుడైనా. ఇగో ఒక విషయం చెప్తాను క్రాంతి, సిచ్యువేషన్స్ ఎట్లుంటాయి అని అంటే, వస్తుందా రాదా అనేటువంటిది ప్రాబబ్లీ 6 months బ్యాక్, 1 year బ్యాక్, 1.5 year బ్యాక్, ఇంకా 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 గట్టిగా వస్తుందో లేకపోతే ఇంకా కొంచెం తక్కువ వస్తుందో, అవన్నీ డిఫరెంట్. కానీ
అసలు ఎందుకు కలిసిండు అనేటువంటిది కదా. ఇప్పుడు మేము అధికారంలోకి రావాలని కాదు కదా కలిసింది, రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారంలోకి రావాలని అబ్సల్యూట్లీ నాట్. ఎందుకు చెప్తున్నా అంటే మా పార్టీ కాడర్ మా పార్టీకి ఉన్నది. ఇప్పుడు ఎవరైనా సరే ఏ పార్టీ అయినా సరే నిజంగా మేము గెలిసే అంత నిజంగా కూడా వివర్ ఉన్న వెరీ హై పొజిషన్. మేమైనా ఈవెన్ జనసేన అయినా ఫర్ దాట్ మ్యాటర్ ఎవరి పొజిషన్స్ ప్రకారంగా వాళ్ళకి వచ్చే పరిస్థితి ఉన్నది. ఎవరికి వచ్చే సీట్లు వాళ్ళకి వస్తాయి. ఎవరు మంచిగా అధికారంలోకి వస్తే వస్తారు, అందులో పెద్దగా ఇదేం లేదు. కానీ ఒక్కొక్క ఎట్లా ఉంటుందంటే, నేను ఐ డోంట్ వాంట్ టు సే ఇట్, కానీ మనం ఒక ఉన్మాదితోటి ఫైట్ చేస్తున్నప్పుడు అందరం కలుస్తాం క్రాంతి. ఎందుకు అనంటే వీ డోంట్ వాంట్ టు లీవ్ అ సింగిల్ స్టోన్ అన్టర్న్డ్. అండ్ కలిసికట్టుగా మనం ఫైట్ చేసినప్పుడు బలం పెరుగుతుంది. అవతల వ్యక్తి మీద ఖచ్చితంగా అంటే అతను చేసేటువంటి దుర్మార్గాల నుంచి ప్రజల్ని కాపాడుకునేటువంటి దానికి మనకు ఒక స్ట్రెంగ్త్ ఎక్కువ వస్తుంది. సో దానికోసం తప్ప ఇంకేం లేదంట. అబ్సల్యూట్లీ నాట్. అది మేమైనా జనసేన అయినా. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఇవాళ అధికారంలోకి కూటమి రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే ఈవీఎం ట్యాంపరింగ్. సరే అదండి, అంటే కాదు అంట. నేను ఒక చిన్న మాట చెప్తాను. కర్ణాటకలో గెలిస్తే ఈవీఎం ట్యాంపరింగ్ కాదు, తెలంగాణలో గెలిస్తే ఈవీఎం ట్యాంపరింగ్ కాదు, ఆంధ్రప్రదేశ్లో గెలిస్తే ఈవీఎం ట్యాంపరింగ్ చెప్పడం కన్నా మరి ఘోరంగా. అంటే నాకున్న అనాలిసిస్ ఏంటి అని అంటే మేడం, జస్ట్ ఒక కాన్స్టిట్యున్సీ తీసుకున్నాం, ధర్మవరం కేతిరెడ్డి పొద్దున్న లేస్తే ప్రజలలో ఉన్నాడు. అట్లాంటి వాళ్ళు మరీ ఓడిపోయారు కదా. ధర్మవరం కేతిరెడ్డి గారి గురించి మాట్లాడాలంటే పొద్దున్న లేస్తే ప్రజల్లో ఉన్నోడే నాకు తెలిసి హైయెస్ట్ కరప్షన్. కేతిరెడ్డి హైయెస్ట్ కరప్షన్. అది ఎట్లా ఉంటుందంటే క్రాంతి, మనం బయటికి చూపించేది ఒకటి ఉంటుంది, నిజంగా కూడా గ్రౌండ్ లెవెల్లో మనం ప్రజలకు ఏం చేస్తున్నాం అనేది ఒకటి ఉంటుంది. సో అది ప్రజలు ఎప్పుడు అది బేరీజ్ వేసుకుంటారు. ఇంకో విషయం ఏంటంటే, నేను ఎందుకన్నా అంటే ఇప్పుడు ఐ థింక్ 23లోనే కదా ఇక్కడ ఎలక్షన్స్ అయింది తెలంగాణలో. నిజంగా కూడా అప్పుడు ఎవరు చాలా మందిని ఐ థింక్ యూ ఆల్సో సెడ్ దట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ కాంగ్రెస్ టు కమ్ టు పవర్ అని చాలా ఛానల్స్ చెప్పినాయి. అప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు అట్లనే అనుకోండి ఇంకా చాలా చోట్ల, ఫర్ ఎగ్జాంపుల్ అక్రాస్ ది కంట్రీ చాలా చోట్ల, అంటే కాంగ్రెస్ ఎక్కడైతే గెలిచిందో అక్కడ ఈవీఎం ట్యాంపరింగ్ లేదు, ఎన్డీఏ ఎక్కడైతే గెలిచిందో అక్కడ ఈవీఎం ట్యాంపరింగ్ ఉంది అని అంటే సిల్లీ అనిపిస్తలేదా? మరి 11 మేడం. అరే వాళ్ళు ఇంకా నన్ను గట్టిగా అడిగితే నేను చెప్పాలనా, సింగిల్ డిజిటే వాళ్ళకి రావాల్సింది. ఇక్కడ నేను తిరిగిన సింగిల్ డిజిట్ ఎట్లా రావాలో చెప్తాను నేను మీకు. దర్శి లాంటి కాన్స్టిట్యున్సీలో అక్కడ ఉన్నటువంటి నేను ఎంటైర్ స్టేట్ తిరిగిన ఒక జాతీయ అధికార ప్రతినిధిగా అండ్ క్యాంపెయినర్గా. నేను మొత్తం స్టేట్ తిరిగిన క్రాంతి, కొన్ని వేల కిలోమీటర్లు తిరిగిన. ప్రతి ఆల్మోస్ట్ నేను శ్రీకాకుళం దగ్గర నుంచి ఇటు కుప్పం వరకు తిరిగిన. నేను ప్రజలకి సంబంధించినటువంటి ఆ పల్స్ చూసిన నేను. ఎందుకనంటే ఒక లెవెల్ వరకు ప్రజలు బేర్ చేస్తారు కదా, బియాండ్ దట్ ఏమైపోతుంది అంటే అన్బేరబుల్ అవుతుంది. చూసినవా, రివోల్ట్ వస్తుంది. వై నాట్ 175 అన్నోళ్ళను మీరు 11 వచ్చారు కదా. మేమేం చేసినాం ట్యాంపరింగ్. అయితే ఇప్పుడు నేను అదే అంటున్నా, ఇది ఎంత సిల్లీగా అనిపిస్తలేదా క్రాంతి చెప్పండి. ఇప్పుడు తప్పు చేసి ఇప్పుడు ఒక చిన్న మాట చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక దర్శి ఎగ్జాంపుల్ తీసుకున్నా. దర్శిలో అసలు వాస్తవానికి కూడా మా క్యాండిడేట్ గెలవాలి అక్కడ. గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గెలవాలి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా. అంత వర్క్ చేసింది, అంత బ్యూటిఫుల్గా అక్కడ ఇది చేసింది. ప్లస్ అక్కడ ఏదైతే ఉన్నటువంటి ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నాడో ఆయన భయంకరమైనటువంటి కరప్షన్ చేసిండు అక్కడ. భయంకరంగా ప్రజల్ని వేధించుక తిన్నారు వాళ్ళు. ఎట్లా గెలిచిండు? సో సమ్ మైన్యూట్ ఇది ఉండొచ్చు కాక 1-2 చోట్ల. కానీ నా లెక్క ప్రకారం, నేను మొత్తం ఆంధ్రప్రదేశ్ తిరిగిన లెక్క ప్రకారం జగన్మోహన్ రెడ్డి షుడ్ హ్యావ్ బీన్ కన్ఫైన్డ్ టు 9. 2 ఎక్స్ట్రా వచ్చినాయి జగన్మోహన్ రెడ్డికి. లక్కీ అంటారు. ఇంకా ఈ దర్శి ఒకటి వచ్చింది, ఎర్రగొండపాలెం ఒకటి వచ్చింది. అది రావద్దా 2 కూడా యాక్చువల్గా. ఎందుకనంటే వాళ్ళు అక్కడ చేసినటువంటి పనులు నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. అంటే మిగతా 9 వాళ్ళు వర్తిట్టానంటారు. వర్త్ అని కాదు, అక్కడ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి కాన్స్టిట్యున్సీలో ఇక కింద మీద పడి ఏం చేసినా సరే గెలిచిండు. సరే ప్రజలు అనుకున్నారు, అయ్యో మనోడు గెలిచిండు, ముఖ్యమంత్రి అయిండు లాస్ట్ టైం, ఈసారి కనీసం ఎమ్మెల్యే అన్న అవుతాడు కావచ్చు, ఫోన్ తీయని గెలిపించుకున్నారు. చెప్పిరా మీకు ప్రజలు ఏమన్నా? అరే అక్కడ పోతే అర్థం కాదు అక్కడ అంతే. ఇప్పుడు నేను గ్రౌండ్ లెవెల్, నేను అదే చెప్తున్నా కదా, గ్రౌండ్ లెవెల్లో తిరిగినా కదా, ఐ కుడ్ అండర్స్టాండ్. ఎట్లా అనంటే ఇళ్లల్లోకి వచ్చి, బాత్రూమ్లలోకి వచ్చి వాళ్ళు ఏమంటారు అని అంటే భయంకరంగా వేధించినటువంటి పరిస్థితి ఎక్కడో కాదు, కడప నడిబొడ్డున నేను విన్నా. అందుకే కడపలో ఓడిపోయిండ్రు.
కడపలో నేను ఐ క్యాంపెయిన్ ఫర్ మాధవిరెడ్డి గారు. మేము ఇల్లు తిరిగినాం ఓకే. ఆన్ కండిషన్ ఆఫ్ ఎనానిమిటీ. ఆ రోజున మేడం మీకు దండం పెడతాం, మా వీడియోలు తీసుకోవద్దు, ఏం తీసుకోవద్దు అని చెప్పి క్లియర్గా మేడం ఇంకో ఈ పాయింట్ వరకు వచ్చిండ్రు, ఎలక్ట్రిసిటీ వాళ్ళమని చెప్పి ఈ పాయింట్ వరకు వచ్చిండ్రు, ఆడోళ్ళని కూడా చూడకుండా హింసించిపోయిండ్రు మేడం, విపరీతమైన అధికార దుర్వినియోగం చేసి. సో మీకు లైవ్గా చెప్పారు వాళ్ళు. చాలా చోట్ల జరిగింది క్రాంతి అది. సో దే హ్యాడ్ అంటే క్రాంతి అధికారం తెచ్చుకోవడం ఒకటి, నిలబెట్టుకోవడం ఒకటి. అంటే నేను అనేది నిలబెట్టుకోవడం అంటే నెక్స్ట్ టైం మనం వస్తామా రామా పక్కన పెట్టేసేయండి. కానీ మనం అధికారంలో ఉన్నన్ని రోజులు కూడా ప్రజలకి మనం ఏం చెయ్యాలి, ఏం చెయ్యొచ్చు అనేటువంటి మినిమం ఇంగిత జ్ఞానం ఉండాలి మనకి. మనమేం ప్రజలకు సుపీరియర్ కాదు. ఎవరికి ఆ ఇంగిత జ్ఞానం లేదంటారు మరి? వాళ్ళకి లేదంటే నేను వైఎస్ఆర్సీపీ వాళ్ళకి అది లేదు కాబట్టి వాళ్ళు దే మెస్ట్ మచ్ అంత చెయ్యొద్దు. అండ్ అహంకారం అనేటువంటిది ఎప్పుడు కూడా మిమ్మల్ని లాగి నీలకేసి కొడుతుంది. ఇవాళ నేను అధికారంలో ఉన్నా సరే ఐ విల్ ఆన్సర్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఆఫ్ యువర్స్. ఆన్సర్ చెయ్యాలి కూడా. ప్రజలు నన్ను పట్టుకొని అడిగినా సరే నేను బాధ్యతాయుతంగా సమాధానం చెప్పాలి. రైట్. ఓకే. మీరు అంటే ఇంత ట్రాన్స్పరెన్సీగా ఉన్నారు, ఏ ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్తా ఉన్నారు, మీ టీడీపీని ముందుకు తీసుకుపోతా ఉన్నారు, నేషనల్ స్పోక్ పర్సన్గా ఉన్నారు. ఏడా కొంత కింద మీద జరుగుతూ ఉన్నది పార్టీకి అన్యాయం అంటే ఆడపోయి నిలబెడతా ఉన్నారు. మరి ఎప్పుడు మిమ్మల్ని మేము మంచి పదవిలో చూసేది? ఇప్పుడు మంచి పదవిలోనే ఉన్నా కదా క్రాంతి. అధికారంలోకి వచ్చారు, కూటమి అధికారం ఉంది, నేషనల్లో మీరు ఎన్డీఏతో సపోర్టివ్గా ఉన్నారు, నేషనల్ స్పోక్స్ పర్సన్ పార్టీకి. అంటే గవర్నమెంట్లో మీకు మంచి పొజిషన్ ఎప్పుడు వస్తుంది? డెఫినెట్గా రాజకీయంలో ఏమంటారు అని అంటే సందర్భానుసారంగా అవకాశాలు వస్తాయి. వస్తారా? అవకాశాలు వస్తాయి సందర్భానుసారంగా. అదే వస్తాయా అంటున్నా. వస్తాయి, ఎందుకు రా? అధికారంలోకి వచ్చారు కదా, చాలా రోజులే అవుతుంది. డెఫినెట్గా వస్తాయి. ఇవాళ కాకపోతే రేపు కాకపోతే అవతలేలుండి, ఇవాళ కాకపోతే 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత ఏమవుతుంది? రైట్. ఏ పొజిషన్లో చూస్తాం మేము? ఒకవేళ ఈ పొజిషన్లో ఉంటాననే నేను అనుకోలే. ఇవాళ ఈ పొజిషన్లో కూర్చొని మాట్లాడుతున్నా. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. రేపు పొద్దున్న ఇంకా మంచి పొజిషన్ వస్తుంది. అని మీలాంటి వాళ్ళు ఒక మంచి ఏమంటారంటే మీరు ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మా జ్యోత్స్న గారికి మంచి పొజిషన్ రావాలని గట్టిగా కోరుకుంటాం. మరి తప్పకుండా కోరుకుంటాము. మీరు ఏమనుకుంటారో చెప్తే అదే కోరుకుంటాం. See, anything which helps people is best for me, Kranti. Okay. నేను ఈ పదవి ఆ పదవి అని అనుకుని రాజకీయాల్లోకి రాలే. ఎవ్రీథింగ్ ఈజ్ అ బ్లెస్సింగ్ అనుకుని వస్తున్నా రాజకీయాల్లోకి. నేను ఇవాళ బయటికి వెళ్తే ఒక 10 మంది జ్యోత్స్నమ్మ అని గుర్తుపడతారు నన్ను. ఏమన్నా కష్టం వస్తే నా వరకు వస్తారు. జ్యోత్స్నకు చెప్తే ఇటు తెలంగాణ అయినా ఆంధ్ర అయినా జ్యోత్స్నమ్మకి చెప్తే కనీసం ఆ కష్టం అడ్రస్ అవుతుంది అనే ఒక భరోసా ఉన్నది ప్రజలకి. ఐ థింక్ దట్స్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ మీ. రైట్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అండ్ రియల్గా నేను చెప్తా ఉన్నా, అంటే మీరు ఒక టీచర్ నుంచి ఒక ప్రొఫెసర్ నుంచి ఇటు వచ్చి రాజకీయాల వైపు అడుగులు వేస్తూ అవమానాలు, కష్టాలు, సుఖాలు, ఇబ్బందులు, ఒడిదొడుకులు అన్నీ ఎదుర్కొంటూ ముందుకు పోతున్నారు, ఇంకా కష్టపడుతున్నారు. కాబట్టి రియల్లీ హ్యాట్స్ ఆఫ్ మేడం, హ్యాట్స్ ఆఫ్. ఖచ్చితంగా మిమ్మల్ని ఇన్స్పైర్ అయ్యి రాజకీయాలకు రావాలన్న వాళ్ళు, చేయాలనుకున్న వాళ్ళు నిలదొక్కుకోవడానికి మీరు ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలని అయితే నేను భావిస్తా ఉన్నా. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ ఫర్దర్గా మీకు వచ్చే పదవుల కోసం కంగ్రాచులేషన్స్ కూడా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. రైట్. అండ్ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళకి సంబంధించి అనుకుంటున్నా ఇంకా ర్యాపిడ్ ఫైర్ రాలేదేమి మా క్రాంతిదని. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు. విజనరీ లీడర్, ఆనెస్ట్ పొలిటీషియన్ నారా లోకేష్. ఎనర్జెటిక్ లీడర్ అండ్ అగైన్ డెఫినెట్లీ ఆనెస్ట్ పొలిటీషియన్ అనిత. ఐ థింక్ ఐ వుడ్ సే మోస్ట్ స్ట్రాంగెస్ట్ విమెన్ లీడర్. ఏదైనా ఎదుర్కొనేటువంటి ఒక తత్వం. రజని. కష్టపడుతుంది పాపం అనాలి నేను. ఆర్కే రోజా. అన్ఫిట్ టు బి ఎ పొలిటీషియన్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అన్ఫిట్ టు బి ఎ పొలిటీషియన్. వైఎస్ షర్మిల. స్ట్రగ్లింగ్. కొడాలి నాని. అన్ఫిట్ టు బి ఎ హ్యూమన్ బీయింగ్. పెన్ని నాని. అవకాశవాది పాపం కష్టపడుతున్నాడు. అనిల్ కుమార్ యాదవ్. జనాలు మర్చిపోయినటువంటి ఒక లీడర్ అనాలి. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. రాంగ్ పార్టీలో ఉన్నాడు, రాంగ్ పాత్ చూస్ చేసుకున్నాడు. అంటే తనకి తాను ప్రాబబ్లీ మంచి పార్టీలో ఉంటే, మంచి సంగతిలో ఉంటే షైన్ అవుతుండే కావచ్చు. బైరెడ్డి శబరి. అగైన్ అ స్ట్రాంగ్ విమెన్ లీడర్. ఐ హావ్ సీన్ హర్ వర్క్ ఇన్ పార్లమెంట్. బ్యూటిఫుల్. అసలు చాలా స్ట్రాంగ్ లీడర్ తను. రామ్మోహన్ నాయుడు. ఐ థింక్ హీఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఫైనెస్ట్ పొలిటీషియన్. గ్రౌండ్ లెవెల్ నుంచి ఎదిగినటువంటి వ్యక్తిగా మనం అతన్ని చూడొచ్చు. వాళ్ళ నాన్న అంత టాప్ పొజిషన్లో ఉన్నా వీసమెత్తు గర్వం ఉండదు. ఎవరు కనిపించినా నవ్వుతూ పలకరిస్తారు. ఎవరు ఏ పని అడిగినా సరే మనస్ఫూర్తిగా చేస్తాడు. టీజీ భరత్. గుడ్ పొలిటీషియన్. సజ్జల. ఐ థింక్ జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి పరిస్థితి రావడానికి కారణమైనటువంటి వ్యక్తిగా నేను అనుకుంటున్నా. తప్పుడు సలహాలు ఇస్తాడు. రేవంత్ రెడ్డి. స్ట్రగ్లింగ్ లీడర్ అండ్ నా మటుకు నాకైతే నా పార్టీని మోసం చేసి వెళ్ళిన వ్యక్తిగానే చూస్తాను. కేసీఆర్. ఉద్యమ నాయకుడు కాకపోతే
తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాడు. కేటీఆర్, అరగెంట్ పొలిటీషియన్, హరీష్ రావు, రాంగ్ పార్టీ వేసే, కవిత, స్ట్రగ్లింగ్, సీతక్క. గుడ్ ఇండివిజువల్ కానీ అగైన్ నా పార్టీ వదిలేసి వెళ్ళిపోయింది కాబట్టి నా పార్టీని మోసం చేసి వెళ్ళిందని అంటాను నేను. పర్సనల్ గా షీఈ్ అ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. కొండా సురేఖ, అవకాశవాది, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆయన గురించి నాకు అసలు ఏమీ తెలియదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఎనర్జెటిక్ పొలిటీషియన్, గుడ్ పొలిటీషియన్, ఆనెస్ట్ పొలిటీషియన్ అండ్ ఏదో చెయ్యాలి అనేటువంటి తపనతో పనిచేస్తాడు. నాదెండ్ల మనోహర్, ఆయన చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, నీట్ పొలిటీషియన్, తిరునగర్ జోష్న, స్ట్రగ్లింగ్ పొలిటీషియన్ అనొచ్చు. ప్రజలకు ఏదో చేయాలని ఉద్దేశంతో పనిచేస్తున్నా అంతే. జర్నలిస్ట్ క్రాంతి. ఆనెస్ట్ పర్సన్, నిజాల్ని బయటికి తీసుకురావడానికి నిర్భయంగా పనిచేస్తాడని అయితే చెప్పగలను. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్.